మార్కండేయ పురాణంలోని దేవీ మాహాత్మ్యాన్ని మనం చెప్పుకుంటున్నాం. అది 3 చరిత్రలుగా చెప్పబడుతున్నది. ప్రథమ చరిత్ర, ఈ ప్రథమ చరిత్రలో మనం ఉన్నాం. అందులో సరిగ్గా మధ్య భాగంలో ఉన్నాం. బ్రహ్మదేవుడు మధుకైటబుల యొక్క బాధని భరించలేక నారాయణుని యందున్న యోగనిద్రాదేవిని స్తుతించాడని, ఆ యోగనిద్రాదేవిని స్తుతించిన రాత్రి సూక్తం పౌరాణికంగా బ్రహ్మదేవుడు చేసినటువంటి స్తోత్రం ఇది. దాన్ని నిన్న మనం వ్యాఖ్యానాత్మకంగా సంపూర్ణంగా తెలుసుకుని అమ్మవారి తత్వాన్ని, కాళరాత్రి తత్వాన్ని, సప్త సతులని తెలుసుకున్నాను నిన్నటి రోజున. బ్రహ్మ యొక్క ప్రార్థనకి స్పందించి అమ్మవారు ఆ యోగనిద్రారూపిణి విష్ణువుని విడిచి తన దివ్య స్వరూపాన్ని చూపించినది. బ్రహ్మదేవుడు నమస్కరించాడు. పైగా అక్కడున్న మధుకైటభుల్ని మోహింపజేయమని ఆయన ప్రార్థించాడు. ఆ సమయంలో మధుకైటభులు విష్ణువును చూసి యుద్ధానికి దిగారు. ఇంతవరకు నిన్ను చెప్పుకున్నాం మనం. మధుకైటభౌ దురాత్మానౌ అతి వీర్య పరాక్రమౌ క్రోధరక్తేక్షణౌ హంతుం బ్రహ్మాణం జనితోద్యమౌ. బ్రహ్మని సంహరించడానికి సంసిద్ధులవుతున్న మధుకైటభుల్ని చూసేట నారాయణుడు. చూసిన వెంటనే వాళ్ళని నివారించాడు. నివారించగానే నారాయణునితో యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు కేవలం బాహుప్రహరణో విభు, చేతులతోనే యుద్ధం చేసేట. యుద్ధం 5 వర్ష సహస్రాని 5,000 సంవత్సరములు జరిగినది. పురాణాల్లో ఇలాంటి భాష రాగానే మనం ఏం ఆశ్చర్యపోనక్కర్లేదు. మనం భూమి యొక్క లెక్కలు బట్టి మాట్లాడకూడదు. ఇది భూమి యందు జరిగినటువంటి కథ కాదు. ఇది ముల్లోకాలకి సంబంధించిన కథ, భూవాసులకు సంబంధించిన కథ మాత్రమే కాదు. కనుక కాలము లెక్కల్లో ఇవి సాపేక్షములు అంటారు. వీటిని రిలేటివ్ అని ఇంగ్లీష్లో చెప్తారు. మన లెక్కలు దేవతల లెక్కలు వేరు, మన పరిస్థితులు దేవతల పరిస్థితులు వేరు. అందుకు మన పరిస్థితుల్లో వాటిని ఊహించడానికి లేదు. అయితే మన వైపు ఎలా అన్వయించుకోవచ్చు అంటే చాలా కాలం అనుకుంటే సరిపోతుంది. బహుకాలం జరిగింది యుద్ధం. అయితే అప్పుడు ఒక భయం పట్టుకుందిట బ్రహ్మదేవుడికి. ఇలా యుద్ధం ఎంతసేపు? యుద్ధం కూడా చివరి వరకు అలా కొనసాగుతుంటే అది విసుగే. అప్పుడు మళ్ళీ ప్రార్థన చేశాడు అమ్మవారిని. మహామాయా విమోహితో బలోన్మత్తౌ, మహామాయ యొక్క మోహము చేత, ఆవిడ కల్పించినటువంటి మోహం చేత బలోన్మత్తులైన రాక్షసులకు బుద్ధి పుట్టిందిరండి. అజ్ఞానం ఆవరిస్తే బుద్ధులు ఎలా పుడతాయనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఏమిటా బుద్ధి అంటే, విష్ణువుతో వాళ్ళు అంటున్నట్ట, ఉక్తవంతౌ వరోస్మత్తో వ్రియతాం ఇది కేశవం. నీకేదైనా వరం ఇస్తాం కోరుకో అన్నట్టండి విష్ణువుని. పాపం చాలాసేపటి నుంచి మా ఇద్దరితో ఒక్కడివి యుద్ధం చేస్తున్నావు, నీ బలం మాకు బాగా నచ్చింది, వరమిస్తాం కోరుకో అన్నట్ట. ఇలాంటి బుద్ధులు కూడా పుడతాయా అంటే అదే మాయంటే. పెద్దవాళ్ళ పట్ల అమర్యాదగా ప్రవర్తించుతూ ఇలాంటివి కోరుకోనే బుద్ధి పుట్టింది వాళ్ళకి. వెంటనే నారాయణ మందహాసం చేసి, సరే అడుగుతున్నానని, మీరు నా పట్ల ప్రసన్నులైతే నేను ఒక వరం అడుగుతున్నాను, అది మీరిద్దరూ నా చేతిలో చావాలి. ఇది ఆయన ఇంకా తెలివైనవాడు. ఎప్పుడైతే ఈ వరం అడిగాడో వెంటనే వారు ఉభయులు ఒక్కసారి వంచితాభ్యాం, మంచికపోతే చెడు తెలియనట్టు మనం ఎంతో మేధావులం అనుకుని దయ చూపిస్తే ఈయన మనకి ముప్పు తెచ్చాడు. ఆయన చేతిలో మనం చావాలట. ఇప్పుడు ఏం చేస్తాం? సరే చంపుకొని రెడీ అయిపోతామా? అప్పుడు వాళ్ళు వెంటనే కూడబలుక్కును ఒక ఆలోచన చేశారు. చాలా తెలివైన ఆలోచన చేశాం అనుకున్నారు. అనుకుని ఆయనతో ఏం చెప్పారంటే, చుట్టూ చూస్తే అప్పటికి నీరు తప్ప మరొకట్లేదు. అప్పుడు అన్నట్ట, నీరు లేని చోట మమ్మల్ని నువ్వు చంపవచ్చు అన్నారు. అని విష్ణువుని బోల్తా కొట్టామని ఒకరినొకరు చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే నీరు లేని చోట్లేదు. ఇప్పుడు ఎక్కడ చంపుతాడు? మాట తప్పనట్టు ఉన్నది, ఇబ్బంది పెట్టినట్టు ఉన్నది, తమని తాము తప్పించుకున్నట్టు ఉన్నది. ఇంత తెలివిగా ఆలోచించారు వాళ్ళిద్దరూ. తెలివి ఒక్కరి సొత్తా అండి? రాక్షసులకి ఎంత తెలివి ఉంటే మేధావులకి మేధావి, ఆయనకి ఎంత తెలివి ఉండాలి? అసలు మేధావి విక్రమక్రమ అని పేరు. ఇక్కడ ఈ కథ అంతా చూస్తూ ఉంటే వీళ్ళకి చావు తెలివితేటలు అంటారు ఇలాంటి వాటిని. దాన్ని మించిన తెలివితేటల పరమాత్మవి. ఆయన వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో ఆయనకు తెలుసు. చాలామంది చావు తప్పించుకోవడానికి తమ తెలివితేటలన్నీ ఉపయోగిస్తూ ఉంటారు. ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క రకమైన తెలివి. ఒకడంటాడు ఈ పగలు కాదు రాత్రి కాదు ఇంట కాదు బయట కాదు అంటాడు ఒకడు. నరవాణుల చేతుల్లో పర్వాలేదంటాడు ఒకడు. చాలా తెలివిగా తప్పించుకున్నాం అనుకుంటూ ఉంటే తెలివికి తెలివైన వాడు ఇంకోలా మొట్టిగా పెడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ మహామేధావి ఓహో వీరి ఉద్దేశం ఏంటో గ్రహించాడు. నీరు తప్ప ఇంకెక్కడైనా సంహరించమన్నారు కదా, ఇప్పుడు నీరు తప్ప ఇంకేం లేదు, మీ ముచ్చట కూడా తీరుస్తానని వెంటనే ఆయన ఆవాం జహి నయత్రోర్వి సలిలేన పరిప్లుత అని వాళ్ళు కోరుకోగానే, స్వామి తథేత్యుక్త్వా భగవత, మీరు చెప్పినట్టే చేస్తానంటూ శంఖచక్ర గదాభృత కృత్వా చక్రేణ వై ఛిన్నే జఘనే శిరసీతయోహో, తానొక్కసారి తన శరీరాన్ని పెంచి
వారు ఉభయుల్ని కూడా తన తొడలపై పెట్టుకుని చక్రంతో వారిని సంహరించాడు. ఇప్పుడు ఈ తొడలు నీరులోని చేటే కదా, ఈ విధంగా వాళ్ళ ఉభయుల్ని కూడా సంహరించాడు నారాయణుడు. ఇప్పుడు మధుకైటభ సంహారం చేసింది ఎవరు? నారాయణుడు, అమ్మవారా? నారాయణి, ఆవిడ చేసిందిట. అందుకు మధుకైటభ సంహారిణిగా ఈవిని చెప్తున్నాం. మధుకైటభ సంహారం చేస్తూ బ్రహ్మను అనుగ్రహించినటువంటి స్వరూపం మహాకాళి. అందుకే మధుకైటభ విద్రావి విధాతృ వరదే నమః రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి అని అమ్మవారి కవచంలో మనం చదువుకుంటూ ఉన్నాం కదా. అటువంటి ఆ తల్లికి నమస్కారం చేసుకుందాం. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటంటే, నారాయణ్ణి మేల్కొల్పినది, ఆయన శక్తిని జాగృతిపరిచినది, ఆడ తర్వాత వీళ్ళ బుద్ధి మార్చింది. ఆయనకే వరం కోరుకో అని అడుగుదామన్నంత బుద్ధి పుట్టించింది, ఆయన చేసి సంహరింపజేసింది. అందుకు ఆ తల్లి వారిని మోహింపజేయడం వల్లనే జరిగింది గనక సర్వజగన్మోహిని అయినటువంటి అశేష జనమోహిని అరుణమాల్య భూషాంబరామైనటువంటి తల్లి జగతిని రక్షించడం కోసం తన మోహశక్తిని ఎలా ప్రయోగించిందో ఇక్కడ పరిశీలించాం. ఇది మహాకాళి స్వరూపం. ఈ మహాకాళి తత్వాన్ని ప్రస్తావన చేసుకున్నాం. అదంతా ఎక్కడికి తీసుకొచ్చాను నిన్న చిట్ట చివరికి. ఈ కథలన్నీ పారాయణ ఎందుకు చెయ్యాలి? ఎప్పుడో జరిగిన కథలు ఇప్పుడు చదువుకుంటుంటే మనకేమొస్తుందండి? అది ఇప్పుడు కూడా జరగాలి. అసలు చండీ సప్తశతిని లేదా దేవీ మహాత్మ్యాన్ని అమ్మవారి ఆరాధనలో ముఖ్య పారాయణ గ్రంథంగా పెట్టారు. భారతదేశం అంతా జరుగుతుంది. కొన్ని సంప్రదాయాలైతే ఒకదానికొకటి భేదం ఉంటాయి, కానీ ఈ దేవీ మహాత్మ్య పారాయణలో అన్ని చోట్ల కూడాను జరగడం అనే విధానం ఉన్నది కదా. ఎందుకు ఇది పెట్టారు కొంచెం ఆలోచించాలి. వ్యక్తి కూడా ఇది పారాయణ చేసుకుంటూ ఉంటారు. మనకు ఉపదేశాలు అవేవి లేకపోతే బీజాక్షరాలు మినహాయించేసి కేవలం కథని కథగా చదువుకున్న ఇందు లోపల దాగినటువంటి మంత్రశక్తి మనల్ని కాపాడుతుంది. దీనికి అభ్యంతరం ఏమీ లేదు. ఎందుకంటే పురాణం పుట్టిందే అలా చదువుకోవడం కోసం, అందులో సందేహం లేదు. ఇది వ్యక్తి పారాయణ చేసుకున్న, సమాజ క్షేమం కోసం పారాయణ చేసిన ఉభయానికి పనికొస్తుంది. ఎందుకంటే సృష్టిలో వ్యక్తికి కానీ సమాజానికి కానీ దెబ్బ దేని వల్ల జరుగుతుంది అంటే, ఏమీ తెలియని అజ్ఞానం చేత ఒకటి, తెలియని దాన్ని తెలుసు అనుకునేటువంటి అవివేకం చేత ఒకటి. ఇవే రజోగుణాలు, తమో గుణాలు. ఈ రెండిటి చేత ప్రపంచానికి క్షేమం లేదు, వ్యక్తి ఎదుగుదల లేదు, వాడికే అశాంతి దీనివల్లే. ఆ రెండు తొలగి శాంతి రావాలి అంటే అమ్మవారి కృప కావాలి. ఆ కృప ఎవరికి కావాలో వారందరూ దీన్ని మనం అనుష్ఠానం చేసుకోవచ్చు. అందుకే వ్యక్తికి సమాజానికి కూడా తమలోని అసురశక్తుల్ని, తమ చుట్టూ ఉన్న అసురశక్తుల్ని మొత్తం వినాశనం చేస్తే గాని క్షేమం రాదు గనక లోకక్షేమానికి, వ్యక్తి అభ్యున్నతికి కూడా ఇది ఉత్తమమైన పారాయణ గ్రంథంగా చెప్పారు. అందుకే ప్రతి అంశం మనకే అన్వయించుకోవాల్సింది. నిన్న మనం సూచనప్రాయంగా ఇందులోని యోగ రహస్యాన్ని చెప్పుకున్నాం. చరిత్ర త్రయం కూడా 3 గ్రంథుల్ని భేదించడమే ఇందులో ఉన్నటువంటి అంశమని సోదాహరణంగా వివరించుకున్నాం మనం. మరొక ప్రత్యేక అంశం ఏమిటి అంటే, దీనిలో ఇక్కడ బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అని మాట్లాడారా లేదా? పైగా ఈ 3 సూక్తములు, 3 చరిత్రలు, 3 ఋషులు దర్శించేట. మొదటి ఋషి బ్రహ్మదేవుడు, రెండవ ఋషి విష్ణువు, మూడవ ఋషి శివుడు. అమ్మవారి మంత్రానికి 3 ఋషులు. అందుకే చండీ ఎవరైనా జపం చేస్తూ ఉంటే వారికి తెలుస్తుంది ఈ మంత్రానికి ఋషులు ఎవరయ్యా అంటే బ్రహ్మ విష్ణు రుద్రాహ ఋషయః అన్నారు. 3 ఋషులు అమ్మవారి మంత్రానికి. అంటే 3 సూక్తములకు 3 చెప్పారు ఇక్కడ బ్రహ్మ విష్ణురుద్రులు. వాళ్ళు ఆ సూక్తములకు ఋషులని చెప్పడంలోనే బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి విభేదనమే ఈ గ్రంథం యొక్క ప్రయోజనం. కైవల్య సిద్ధే దీని యొక్క ప్రయోజనం. అంతేకాదు మనలో నిద్రాణమై ఉన్నటువంటి భగవత్ చైతన్యం ఏదైతే వ్యాపించి ఉన్నదో అదే విష్ణువు. దాన్ని మనం తెలుసుకోలేకపోవడమే నిద్ర. అయితే మనం తెలుసుకోలేకపోవడం నిద్రగా ఉంది, కానీ ఆయనకి తెలివి లేక కాదు, ఆయన పూర్తి తెలివిగా ఉన్నాడు. అందుకే అది యోగ. ఆయన స్థితి యోగ, మనం తెలుసుకోలేకపోవడం నిద్ర, కలిపితే యోగ నిద్ర అయింది. మనల్ని తెలియనివ్వకుండా చేస్తున్నది నిద్రారూపిణి, ఆయనలో తెలివిగా ఉన్నది యోగస్వరూపిణి. ఈ రెండూ ఆవిడే కనుక ఆవిడని మీరు ప్రార్థన చేసినట్లయితే చైతన్యం అంటూ ఒకటి ఉండడం వల్లనే మనలో పుట్టే రజోగుణ తమోగుణ వికారాలని ఆ నారాయణుని చేత ఆవిడ తొలగింపజేసి మన యొక్క బుద్ధిశక్తిని కాపాడుతోంది. బుద్ధిశక్తి బ్రహ్మ. ఇది కదా దీని యొక్క ప్రయోజనం. ఇది చదివితే మనకేమిటి అంటే ఇది ప్రయోజనం. ఇంకొకటి, చంపిన రాక్షసులు ఎవరు? వాళ్ళిద్దరు మధు కైటభ. వీరు ఉభయులు ఎవరు? ఈ ఉభయులకి తాత్వికమైన పరిభాష ఉంది. ప్రతి పురాణ భాషని డీకోడ్ చేసుకోవాలి మనం. డీకోడ్ అంటే దాన్ని వేదాంత భాషలోకి మార్చుకోవాలి. మార్చుకోకపోతే ప్రమాదం. కథని కథగా తీసుకోవడం వల్ల చాలా చిక్కులున్నాయి, ప్రయోజనం లేదు. మనిషిని కేవలం చర్మమాంసాస్థిమయాలుగానే చూస్తామా? వ్యక్తిత్వం ఎక్కడుంది? అందరికీ చర్మమాంసాస్థిమయాలు ఉంటాయి. మనం నమస్కరించే గురువులు, ఋషులు, యోగులు కూడా చర్మమాంసాస్థిమయ చర్మాలే. మనవి అవే, ఇంకోటివి అవే. మరి వాడికి ఎందుకు నమస్కారం చేశాం? చర్మమాంసాస్థిమయములు కాక
ఒక దివ్యత్వం అందులో ఉంది గనక. ఒక వ్యక్తిని కేవలం చర్మమాంసాస్తిమయాలుగా చూడడం ఎంత ద్రోహమో, పురాణ గ్రంథాన్ని కేవలం కథాదృష్టితో చూడడం అంతే ద్రోహం. ఇది కథాదృష్టి నీకు ధర్మబోధన చేస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే ఋషుల గ్రంథాన్ని ముట్టుకునేటప్పుడు 3 రకాల దృక్కోణాలు ఉన్నాయి. నిన్న ప్రవచనానికి చివరి మాట, ఈ ప్రవచనానికి మొదటి మాట. ఒకటి ధార్మిక దృష్టి, రెండవది ఉపాసనా దృష్టి, మూడవది ఉపనిషత్ దృష్టి. దీన్నే జ్ఞాన దృష్టి అంటారు. 3 ఉంటేనే సంపూర్ణం. అందులో పరిపూర్ణం అనేది జ్ఞానమే. అక్కడికి వెళ్ళగలగాలి. అందుకు ఇక్కడ మధుకైటభ అర్థం చేసుకుంటే వాళ్ళిద్దరూ మనలోనే ఉన్నారన్నాం. ఎవరు ఈ మధుకైటభులు? దీనికి తాత్వికమైన పరిభాషలో మధు అంటే అర్థం ఏమిటి? తేనె తీపి. మధు అంటే ప్రతివాడికో తీపి ఉంది. ఏంటి చెప్పండి? తీయని వస్తువు ఏది ప్రపంచంలో అన్నిటికంటే? నన్ను అడగద్దండి, నాకు తీపి పడదన్నాడు ఒక ఆయన. తీపి పడదు. ఎందుకు పడదు? వాడికి మరొకదాని మీద తీపి ఉంది. తీపి అంటే ఇష్టమైన వస్తువు అని కదా అర్థం. సృష్టిలో అందరికంటే ఇష్టమైన వస్తువు ఏంటి మీకు అంటే చెప్పరు. నేను. ఎవడికి వాడికే ఇష్టం. ఉపనిషత్తు ఇదే మాట చెప్పి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అన్నది. ఇక్కడ సృష్టిలో ఇష్టమైన వస్తువు నేను. అసలు అంటాడు, నాకు నా మీద కూడా ఇష్టం లేదండి, వాడు ఆనందంగా ఉంటే చాలు. వాడు ఆనందంగా ఉంటే నీకేం వస్తుంది? నీకు ఆనందంగా ఉంది, మళ్ళీ నీకే కదా. కనుక ఆ సృష్టిలో ఇష్టమైన వస్తువుడు నేను సంస్కృతంలో ఏమంటారు? అహం. ఈ నేననే తేనె చుక్క ఒక్కటి వేయండి, అంతవరకు ఏ క్రిమి కీటకం ఉండదు. ఒక్క తేనె చుక్క పడితే రకరకాల క్రిములు కీటకాలు, చీమలో మరేవో అవి తినేవన్నీ ఒక దగ్గరికి చేరేవేలేదా? కనుక ఒక్క మధు ఉంటే బోలుడి కీటకాలు చేరే. మధువు తేనె చుక్క ఒక్కటే, చేరిన కీటకాలన్నీ లెక్కలేనన్ని. కనుక ఒక్క నేననే తీపి నీకుంటే మమ అనే కీటకాలు బోల్డ్ చేరతాయి. ఇది తీసుకోండి. ఇక్కడ కీటకాలంటే మమ ఎన్నున్నాయి? అహం ఒక్కటే. మమలు మమ అంటే అర్థం ఏంటి? నా అది అనేవి ఎన్నున్నాయి? లెక్కలేనన్ని. పూర్వం రోజుల్లో బస్సు సీట్లలో రుమాళ్ళు వేసినట్టు మనం మమ అని ఎన్నిటి మీద వేసాం రుమాళ్ళు. అవి పుచ్చుకున్నాయో లేదో మనకు తెలియదు, కానీ మనకు మాత్రం మమలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి మమలు ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవి వచ్చి మొత్తం ఆ తేనె చుట్టూ పట్టి ఈ నేనుగాడిని పీక్కు తింటూ ఉంటాయి. వాడికి అదే హాయి అనిపిస్తుంటుంది, అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాడు. కానీ అహం ఒకటి, మమలు ఎన్నో అయిపోయాయి. కనుకనే మధు అంటే అహం. కైటభ అనే దానికి వ్యుత్పత్తి చెప్పారు శాస్త్రవేత్తలు. ఇదంతా శాస్త్రపరమైన నిర్వచనం అండి. బట్టతలకి మోకాలికి ముడిపెట్టడం కాదు, శాస్త్ర సమన్వయం. కైటభ అనే పదానికి వ్యుత్పత్తి ఎలా చెప్పారంటే, కీటవత్ భాతి ఇది కీటభం, కీటభస్య భావం కైటభం అని చెప్పారు. ఇక్కడ కీటకముల వలె ఉండడాన్ని కీటభం అంటారట, ఆ భావాన్ని కైటభం అంటారట. కానీ కీటకములు ఎలాగైతే గుంపులు గుంపులుగా చేరుతాయో మమలో అలా చేరతాయి కనుక కైటభం అంటే మమకారం, మధు అంటే అహంకారం. ఈ అహంకారం మమకారం అనేటువంటి 2 ఉన్నాయే, అవే నీ బుద్ధిని పీక్కుంటూ శాంతిగా ఉండనివ్వవు. అది అనమాట. అందుకే అవే బుద్ధిగాడైన బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి శుభ్రంగా లాగుతూ బాధిస్తూ ఉంటే అతనికి ఒక్క వివేకం పనిచేసింది. అమ్మను ఆశ్రయించాలని బుద్ధి పుట్టింది. ఆవిడ్ని ఆశ్రయించాడా, అప్పుడు సర్వవ్యాపకమైన నారాయణ చైతన్యం జాగృతి జరిగి అహంకార మమకారాలను నశింపజేస్తుంది. అహంకార మమకారములు నశిస్తే ఇంక లభించేది కైవల్యమే. అంతే కదా. భాగవతంలో కూడా ఇదే చెప్తాడు. ఇది తెలుసుకోవాల్సింది. కనుక మధుకైటభులు అంటే ఏంటో తెలిసింది కదా, అహంకార మమకార నాశనమే. అందుకు చెయ్యాల్సిన సాధనంతా ఈ 2 పోగొట్టుకోవడం కోసమే సాధన. మీ సాధన సక్సెస్ అయ్యిందో లేదో అనడానికి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అందుకు నీ అహం పోవడం కోసం అరుణాచలేశ్వరుని స్మరించవయ్యా అన్నాడు రమణ మహర్షి. అరుణాచలం మనసు స్మరించు వారలకు అహము తొలగించెదవు అరుణాచల. అందుకు అహం దేహోస్మి అనే మధుకైటభ భ్రాంతి పోయి అహం బ్రహ్మాస్మి అనే విష్ణు జ్ఞానం లభించాలి. అది మొత్తం ఈ కథలో ఉన్నటువంటి అంతరార్థమది. ఆ జ్ఞానం కలిగించినటువంటి అమ్మ కాళీదేవికి నమస్కారం చేద్దాం. ఏవమేషా సముత్పన్నా బ్రహ్మణా సంస్థుతా స్వయం ప్రభావమస్యా దేవ్యాస్తు భూయశ్రును వదామితే అంటున్నారు ఎవరు? సుమేధ మహర్షి సురధనుకు సమాధికి చెప్తూ ఉంటున్నాడు. ఈ విధంగా బ్రహ్మదేవుని చేత స్తుతింపబడిన ఆ తల్లి యొక్క ప్రభావం ఇంకా చాలా ఉన్నది. భూయ, మళ్ళీ చెప్తున్నాను వినండి అంటే మరో కథ చెప్తున్నట్ట, మరొక అమ్మ మహిమని చెప్తున్నాను అన్నారు. దేవీ మాహాత్మ్యంలో 2వ భాగంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఒక అద్భుతమైనటువంటి మంత్రరాశిని దాటి మరో మంత్రరాశిలోకి ప్రవేశిస్తున్నాం. నేను చెప్పుకున్న రాత్రి సూక్తం మీరు ఏ విధంగా విన్నప్పటికీ దాని ప్రభావం మాత్రం అమోఘమైనది. ఇవాళ ఒక ప్రభావవంతమైన గాథలోకి ప్రవేశిస్తున్నాం. ఇందులో 2 మళ్ళీ గాథ స్తోత్రం, ఈ 2 మహాప్రభావశాలి అయినటువంటి విషయములు దానిలో ప్రవేశిస్తున్నాం. చక్కగా వినమని సుమేధ చెప్తూ ప్రారంభిస్తున్నాడు.
దేవాసురమభూద్యుద్ధం పూర్ణమబ్దశతం పురా మహిషేసురాణామధిపే దేవానాంచ పురందరే. ఒకప్పుడు దేవదానవులకు చాలా యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగిన సమయంలో చిత్రం ఏంటంటే అసురుల చేతిలో దేవతలు ఓడిపోయారు. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకరి వైపే ఉండదు, ఇది ఒక చక్రం. ఘర్షణ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అసుర శక్తులకి దేవశక్తులకి ఘర్షణ అనేది ఎప్పుడూ ఉంటూ ఉంటుంది, లేకపోతే జగతి సాగదు. కొందరు అంటూ ఉంటారు అంతా వదిలేసి కామ్గా ఉంటే బాగుండండి, అంతా సత్వగుణమే ఉంటూ ఉండదు, ఉంటే నడవదు. జగత్తంతా సంక్షోభం వల్లే నడుస్తోంది కానీ సమత్వం వల్ల నడవదు. ఆ క్షోభ ఉంటుంది, ఆ క్షోభలోనే ఒక మాధుర్యం ఉంది, దాంతోనే జగత్తు నడుస్తుంది. జగత యొక్క లక్షణం అది. అయితే ఎప్పుడు జరుగుతున్నప్పటికీ సత్వగుణం తిరిగి వస్తూ ఉండాలి. భాగవతంలో ఈ ప్రశ్న చక్కగా వేస్తాడు పరీక్షణ్ మహారాజు. అసలు ఈ రజోగుణ తమోగుణమైన రాక్షస బుద్ధులు ఎందుకు ప్రకోపించాలి, మళ్ళీ భగవానుడు అవతరించి వాటిని ఎందుకు మళ్ళీ కొడుతూ ఉండాలి, ఇదేమైనా బాగుందా అనంటే నాయన ఇలా అనడానికి వీల్లేదు. ఎందుకంటే కొందరు ఇళ్ల ముందు లాన్ అని వేస్తూ ఉంటారట గడ్డితో. ఆ లాన్ పెరుగుతూ ఉంటుంది, దాన్ని ఎప్పటికప్పుడు ట్రిమ్ చేయాలి. ముఖ్యంగా అమెరికా దేశంలో అయితే పెద్ద రూల్ అది. ట్రిమ్ చేయకపోతే ఇంటి వాడికి పెనాల్టీ వేస్తాట. అది అసలు ట్రిమ్ చేసే గోల ఏమిటి, అసలు లానే తీసేస్తానంటే మరో పెనాల్టీ వేస్తాట. ఉంచకపోతే ఒక పెనాల్టీ, ఉంచి సవరించకపోతే ఒక పెనాల్టీ. అంటే ఉండాలి, దాన్ని సవరిస్తూ ఉండాలి. అలాగే సృష్టి అంటూ ఒకటి ఉంటుంది, దాని సత్వరజస్తమో గుణాలు 3 ఉంటూనే ఉంటాయి. దేని మానాన్ని అది ఉంటూ ఒకదానికొకటి సహకరించుకుంటూ ఉంటే పర్వాలేదు. కానీ రజోగుణ తమో గుణాలు బాగా పెరిగిపోయి సత్వగుణం తగ్గిపోతే ట్రిమ్ చేయడానికి ఆయన దిగి రావాలి. అలా దిగి వచ్చి ఆయన సవరిస్తాడు. ఇదే అవతారం అంటే గుర్తు ఉండాలి. ఇప్పుడు మీరు నిద్రపోతే చాలా మంచిది, నిద్ర లేకపోతే చాలా చెడ్డది. అదేదో ఉపన్యాసం దగ్గర చేస్తే మంచిది కాదు, అవునా లేదా? కానీ అన్ని గుణాలు మంచివే, ఎక్కడ చేస్తే అక్కడ బాగుంటుంది, అంతే కదా. గట్టిగా మాట్లాడి కసిరి ఒకటి చేత పని చేయించడం మంచిదే, అది నీ దగ్గర పని చేసేవాడి దగ్గర బాగుంటుంది. నువ్వు వెళ్ళి నీ గురువుల దగ్గర కసిరి మాట్లాడితే తప్పు కదా. కానీ ఎక్కడ ఏది చేయాలో అది చేయాలి. కానీ సృష్టిలో అన్నీ ఉండాలి, ఎందుకు ఏది ఉండాలో అది ఉండాలి. సత్వగుణం యొక్క అధీనంలో రజోగుణ తమోగుణములు ఉంటే ప్రపంచానికి శాంతి, రజోగుణ తమోగుణముల అధీనంలో సత్వగుణం ఉంటే అది అశాంతి. అప్పుడు రజోగుణ తమోగుణాల అధీనంలోకి వెళ్ళిపోయిన సత్వగుణం కుయ్యోమర్రో అని భగవంతుని ప్రార్థిస్తే గుణాతీతుడైన పరమాత్మ అవతరించి గుణాలను నియంత్రిస్తాడు. అవతరించినప్పుడు ఒకప్పుడు డు అవుతాడు, ఒకసారి ది అవుతాడు. ది అయితే దుర్గమ్మ, డు అయితే రాముడు కృష్ణుడు, మొత్తానికి పని మాత్రం ఒక్కటే. అదే కథ అక్కడ రామాయణమైనా భారతమైనా, ఇక్కడ అమ్మ కథ అయినా ఒకే కథ. మనలో అసురత్వాన్ని నశింపజేసే కథ, శాంతినిచ్చే కథ, ఇహంలో శాంతిని ధర్మాన్ని పరంలో మోక్షాన్ని ఇవ్వడానికి ఉద్భవించినటువంటి దివ్య కథలు. అందుకు ఇలా ఒకప్పుడు 100 ఏళ్ళు యుద్ధం జరిగిందిట. అంటే అలా ఉంటాయా అంటే కొన్ని తరతరాల యుద్ధాలు కూడా జరుగుతుంటాయి, మనకు కొన్ని కాలాల పాటు యుద్ధాలు జరుగుతుంటాయి. ఇక్కడ కూడా దీర్ఘకాలం అని అర్థం తీసుకుంటే చాలు. దీర్ఘకాలం యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసుడు గెలిచారు. ఆ రాక్షసుడికి నాయకుడు ఉన్నాడు, మహిషాసురుడు. నిజానికి పేర్ల గురించి ఆలోచిస్తేనే అక్కడే తెలిసిపోతుంది మనకేదో బోధిస్తున్నాడు ఋషి అని. జరగలేదని అనంగాని మనం ఇప్పుడు జరిపించుకోవాల్సిన కథ ఇది. మహిషాసురుడు. ఎవరైనా ఇలాంటి పేర్లు పెట్టుకుంటారండి? ఎంత గొప్ప, ఎంత ముద్దొచ్చినా ఇలాంటి పేర్లు ఏ తల్లి అని పెడుతుందా? మహిష, ఇదేమైనా అందమైన పేరు అనుకున్నారా? మహిషం అనే మాటకి తెలుగులో చెప్తే ఈ పేరు అంత భయంకరమో తెలుస్తుంది. దున్నపోతు అని అర్థం. ఎవరైనా కొడుకు దున్నపోతుని పేరు పెట్టుకుంటారండి? వాళ్ళ తల్లి పెట్టింది, మరి ఏం చేస్తున్నాం? అదో అభిరుచి. కొత్త కొత్త పేర్ల కోసం వెతుక్కున్నప్పుడు దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ మహిషాట, ఈ మహిష వాడు ఊరికనే కాదు, అసురుడు. మళ్ళీ మహిషాసురుడు, దున్నపోతు రాక్షసుడు. వాదేమిటో మళ్ళీ చిట్ట చివరికి దానిలో అర్థాన్ని కూడా తీద్దాం. మధుకేటపులకి తీలే వాడు వస్తాడు, చూద్దాం. ఒకవేళ నేను తీసి దాటేస్తుంటే మీరు అడగాలి, చూస్తాం ఎంత శ్రద్ధగా గుర్తుపెట్టుకుంటారు. మహిషాసురుడు వాడి చేతిలో ఓడిపోయిన దేవతలందరూ బయలుదేరి వెళ్ళేట. ఎక్కడికి? ఎత్ర ఈశ గరుడ ధ్వజం, ఎక్కడ గరుడధ్వజుడు ఈశ్వరుడు ఉన్నారో అక్కడికి వెళ్ళారు. అంటే శివకేశవులు ఒకసారి కూర్చున్న చోటుకు వెళ్ళారట. ఎవరితో వెళ్ళారు? పద్మయోనిం ప్రజాపతిం పురస్కృత్య. పద్మయోనిం ప్రజాపతి, పద్మసంభుడైన బ్రహ్మదేవుని ముందు పెట్టుకుని వెళ్ళారట. ఎందుకంటే ఒక స్కీమ్ పెట్టాడండి విష్ణువు. ఇది తెలియాలి, ఇది తెలిస్తే అన్నీ మీకు తెలిస్తే. భారతంలో వస్తుంది ఈ కథ. ఏమిటా స్కీమ్ అంటే, నేను ఈ ప్రపంచం నడవడానికి కావాల్సిన శక్తినంతటినీ దేవతలకి ఇచ్చాను, నీ ద్వారా దేవతలకి అది అందిస్తూ ఉన్నాను. ఆ దేవతలకి బలమంతా యజ్ఞముల ద్వారా ఆరాధకులు ఇస్తారు, వాళ్ళు దాని ద్వారా పుష్టి పొందుతారు. ఆ దేవతలు ఈ ప్రపంచానికి ఏదైనా ప్రమాదం ఏర్పడితే సవరించి రక్షిస్తూ ఉంటారు. అది 199% వాళ్ళు సెటరేట్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల కాకపోతే నువ్వు చూడు,
అని బ్రహ్మదేవుడికి చెప్పేట విష్ణు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతల చెయ్యి కూడా దాటిపోతే బ్రహ్మదేవుడు సవరిస్తాట. బ్రహ్మగారి చెయ్యి కూడా దాటిపోతే అప్పుడు ప్రార్థన చేస్తాట, అమ్మవారినైనా విష్ణువునైనా. ఇది ఎప్పుడైనా అవతారం అన్నప్పుడు ఇది స్కీమ్ గుర్తుపెట్టుకోండి. కనుక వాళ్ళు దిగారు అంటే వీళ్ళ వల్ల కూడా కానంత భయంకరమైందో జరిగిందని అర్థం. చాలా మాటగా ప్రధానికి వెళ్ళి వాళ్ళు తలుపులు తట్టరు. వీళ్ళు చేయాల్సిందంతా చేసి ఇంకా లాభం లేనప్పుడు వెళ్తారు. అలా వెళ్ళారు ఎక్కడికి? ఈశ గరుడ ధ్వజం. వెళ్ళింది ఎవరితో? బ్రహ్మగారితో. కానీ ముగ్గురు అక్కడ ఉన్నట్టే కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తమ యొక్క బాధలన్నీ చెప్పుకున్నారు. పైగా వచ్చినటువంటి వారిలో సూర్య ఇంద్ర చంద్రాదులందరూ ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, మా పనులు కూడా వాడే చేసేస్తున్నాడు. కొందరు ఒక్కొక్కప్పుడు తమ శక్తితో అగ్ని అవసరం లేకుండా అగ్ని సృష్టించగలరు, సూర్యుడు అవసరం లేకుండా కాంతిని సృష్టించగలరు. ఇవన్నీ రాక్షస శక్తులే. అది ఇక్కడ చూపిస్తున్నారు. తత్కాలంగా పనికొస్తాయేమో కానీ తర్వాత దెబ్బతింటాం. మహిషాసురుడు ఈ పనులన్నీ వాడే చేసేస్తున్నాడు. ప్రకృతి నియామకుడైపోయాడు. ప్రకృతిని తన అధీనంలో పెట్టుకున్నాడు. దేవతలందరూ కూడా సామాన్యుల వలె అడవుల్లో చెట్లంటా పుట్లంటా తిరుగుతున్నటువంటి వారు. మమ్మల్ని రక్షించవలసిన బాధ్యత మీదే అని త్రిమూర్తుల్ని ఎప్పుడైతే ప్రార్థన చేశారో వెంటనే ఇత్థం నిశమ్య దేవానాం వచాంసి, దేవతల మాటలు వినగానే మధుసూదనునికి శంభునికి ఉభయులకి కోపం వచ్చిందిరండి. భృకుటి కుటిలాననవు. ఈ ఘట్టం చాలా రమ్యమైన ఘట్టం. ఇందులో బోరుడని భావాలు చూపిస్తున్నారు. వాళ్ళు కనుబొమ్మలు ముడివేశారట. ఎవరు? శివకేశవులు ఉభయులు ఒకేసారి కనుబొమ్మలు ముడివేశారు. ఆయనకోసారి కోపం, ఈయనకోసారి రాదుట. ఇద్దరికి ఒకేసారి వస్తుంది. ఎందుకంటే ఇద్దరిది ఒకే హృదయమాయే. అందుకే శివస్య హృదయం విష్ణువు, విష్ణుశ్చ హృదయం శివ గనక ఇద్దరికి చకార కోపం. ఆ కోపం రాగానే భృకుటి కుటిలాననవు కనుబొమ్మలు ముడివేశారు. ఎప్పుడైతే ఆ కనుబొమ్మలు ముడివేశారో వెంటనే ఆ పరమేశ్వరుని యొక్క వదనంలోంచి, విష్ణువు యొక్క వదనంలోంచి వాళ్ళలో ఉన్న శక్తి తేజో రూపంతో బయటకు వచ్చిందిట. వాళ్ళల్లో ఉన్నది వెలుపలికి వచ్చింది. కోపం రాగానే వచ్చింది. ఒక్కొక్కప్పుడు కోపం వస్తే శక్తి బయటకు వస్తుందండి. మామూలుగా మాట్లాడే మనం కోపం వచ్చినప్పుడు అరుస్తాం, అప్పుడు తెలుస్తుంది నా గొంతుకి ఇంత శక్తి ఉందా అని. కోపం వచ్చినప్పుడు కొడతామే, అప్పుడు తెలుస్తుంది చేతికి ఎంత శక్తి ఉందో అని. అందుకు ఒక్కొక్కప్పుడు కోపంలోంచి శక్తి పూర్ణంగా వస్తుంది. ఈ కోపం భావం అలాగే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బ్రహ్మగారి కోపం ఇప్పుడు కలిసింది వాళ్ళతో పాటు. అంటే వీళ్ళిద్దరికీ కోపం రాగానే ఆయనకి ఇన్స్పిరేషన్ వచ్చింది. తనకు కూడా కోపం వచ్చింది. ఎవరి మీద? ఒకరి మీద ఒకరికి కాదు. వీళ్ళందరికీ రాక్షసుల మీద వచ్చిన కోపం ఇది. వాళ్ళ మీద వాళ్ళకు వచ్చిన కోపం కాదు ఇది. అసురత్వం మీద వచ్చిన కోపం. కోపం అసురత్వం మీద రాకపోవడం దుర్లక్షణం. గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసురత్వం విజృంభిస్తూ ఉన్నప్పటికీ కూడా కోపం రాలేదు అంటే అది మంచి లక్షణము కాదు. వీళ్ళకి కోపం రావడం మంచిదైంది. ఇప్పుడు జగత్క్షేమం కోసం కోపం వల్ల లోపల శక్తి బయటపడింది. ఇప్పుడు కోపం వల్ల వస్తున్న శక్తిని జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఇప్పుడు ఆయన నుంచి వచ్చిన తేజస్సు, ఈయన నుంచి వచ్చింది, ఇప్పుడు అక్కడికి వచ్చిన బ్రహ్మగారిది, ముగ్గురిది కలిసి అక్కడ ఒక ముద్ద కట్టిందిట. చూడండి, డబ్బులు చాలా ఉంటే చెరువు 10 రూపాయలు వేసినట్టుగా మొత్తంగా 100 రూపాయలు కావాలి. ఇప్పుడు 100 రూపాయలు లేవు. ఒక్కొక్కటి దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. 10 మంది కూర్చొని ఒక్కొక్క 10 అక్కడ వేశారు. వేస్తే ఏమైంది? మొత్తం కలిసి 100 రూపాయలు అయింది. కావలసిన సంపూర్ణం కంప్లీట్నెస్ వచ్చింది. ఇప్పుడు అదే జరుగుతుందన్నమాట. బ్రహ్మగారి శక్తి, విష్ణువు శక్తి, శివశక్తి అక్కడికి వచ్చింది. వెంటనే అన్యేషాంచైవ దేవానాం శక్రాదీనాం శరీరత నిర్గతం సుమహత్తేజ తచ్చైక్యం సమగచ్చత. అన్యేషాంచైవ దేవానం. అప్పుడు అక్కడున్న దేవతలందరికీ కూడా ఆగ్రహం కలిగిందిట. అధర్మం మీద కలిగిన ధర్మబద్ధమైన ఆగ్రహం. ఇది పాజిటివ్ యాంగ్రీ. ఇది ఆ యాంగిల్ చూడాలి అక్కడ. పాజిటివ్ యాంగ్రీ. ఇది తెలిస్తే రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అర్థమవుతుంది. ఇక్కడ జగద్రక్షణ కోసం వచ్చినటువంటి దివ్య క్రోధం. ఇలాంటి క్రోధం వస్తేనే నరసింహస్వామి హిరణ్యకృష్ణుని సంహరించగలిగాడు. ఇలాంటి క్రోధాన్ని తెచ్చుకునే కశ్య బిభ్యత దేవాశ్చ జాతరోష సంయుగే రామచంద్రమూర్తి రావణాసురుని సంహరించగలిగాడు. ఇప్పుడు నేను చదివిన శ్లోకం దేనిలోది? రామాయణంలోది. కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోష సంయుగే. ఎవడికి కోపం వస్తే దేవతలు కూడా గడగడలాడతారో అంత గొప్ప కోపం కలిగినటువంటి జితక్రోధుడు మా రాముడు. అంత కోపం కలిగిన వాడు, కోపాన్ని జయించిన వాడు రాముడు. రెండు పరస్పర విరుద్ధంగా కనబడుతున్నాయి కదా. వ్యక్తిగతంగా ఆయనకి స్వార్థపూరిత కోపాలు ఏం లేవు. జగద్రక్షణ కోసం తన శక్తిని బయటపెట్టాడు. అది ఆ క్రోధం. ఆ క్రోధ స్వరూపం భగవత్ స్వరూపం. దీనికి వేదం మన్యు అంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. మన్యు సూక్తం, మనకు సూక్తం కూడా చెప్పుకుంటాం మనం. మన్యు సూక్తం రక్షణ కోసం, మన రక్షణకి ప్రధానంగా మన్యు సూక్తం వాడతాం.
మన్యు అంటే ఏమిటంటే భగవంతుని యొక్క రక్షణకై, మన రక్షణకై భగవంతుడు ప్రదర్శించే ఆగ్రహం. మన రక్షణకై అంటే మనల్ని బాధించే అధర్మాన్ని శిక్షించుటకై భగవానుడు ప్రదర్శించే దివ్యమైన ఆగ్రహం, డివైన్ యాంగ్రీ అన్నమాట. ఆగ్రహంలో కూడా దివ్య స్థాయి, భౌతిక స్థాయి, రాక్షస స్థాయి, 3 స్థాయిలు ఉంటాయి. మానుష స్థాయి ఆగ్రహం మనకు తెలుసు, రాక్షస స్థాయి ఆగ్రహం వీళ్ళకి తెలుసు, దివ్య స్థాయి ఆగ్రహం దేవతలకు తెలుసు. ఆ దివ్యమైన ఆగ్రహం లోకానికి రక్ష. ఈ దివ్యాగ్రహమే మీరు పరిశీలిస్తే ఒక ఉప్పొంగేటటువంటి నదిలో కనబడుతుంది, ఎగసిపడే కెరటాల్లో కనబడుతుంది, ప్రచండ భాస్కరుల్లో గోచరిస్తుంది, వీచే గాలుల్లో కూడా కనబడుతుంది. ప్రపంచమంతా ఈ మన్యుశక్తిగా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. ఆ మన్యుశక్తితోనే జగత్తు నియంత్రిస్తూ ఉంటాడు. కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోష సంయుగే అనే వాల్మీకి మాటలో ఇది అర్థం. భీషాస్మాద్వాత పవతే భీషోదేతి సూర్య. వేదవాక్యం ఇదే చెప్తోంది. ఎవరి యొక్క భయం చేత సూర్యుడు టైంకి వచ్చి అటెండెన్స్ వేసుకుంటున్నాడు, ఎవరి యొక్క భయం చేత వాయువు వీచుతూ ఉన్నదో, ఎవరి యొక్క భయం చేత పంచభూతాలు పనిచేస్తున్నాయో అలాంటి శాసన భయం కలిగినటువంటి భగవానుడికి నమస్కారము. అందుకే మహద్భయం వజ్రముజ్జతం, ఇది వేదవాక్యమే. వజ్రం అంటే పరమేశ్వరుని యొక్క శాసన భయం. ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటే ఆఫీసులో అందరూ ఎలా పనిచేస్తారో అతని భీతి చేత జగత్తుని నియంత్రించే పరమేశ్వరుడు అటువంటి శాసన రూపంతో ఉంటాడు. శాసన రూపం దేనికి? జగత్ క్షేమానికి. ఒక ఆఫీసర్ స్ట్రిక్ట్నెస్ దేనికి? దాని క్షేమానికి. అలాగే ప్రపంచం నడపడంలో పరమాత్మ మన్యుస్వరూపం కూడా చూపిస్తాడు. కనుక జగతి గతికి అవరోధం ఏర్పడితే భగవానుడు మన్యువు వెలికి వస్తుంది. ఆ మన్యువుని మనం నమస్కరించి నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. మన్యు సూక్తానికి, రుద్ర నమకానికి ఎంత శక్తి ఉందో చండీ సప్తశతికి అంత శక్తి ఉన్నది. అందుకే వాటికి ఎన్నో ప్రయోగాలు చెప్పారు, దేవీ మహాత్మ్యానికి అన్ని ప్రయోగాలు చెప్పారు. అక్కడ ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ప్రయోగం ఉన్నట్టే ఇక్కడ ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ప్రయోగం ఉన్నది. అంటే అద్భుతమైన మంత్రరాశి. అందుకు ఇక్కడ వాళ్ళ యొక్క కోపం వల్ల వచ్చిన తేజస్సు అంతా ఒక చోట చేరి ఐక్యం సమగచ్చత, ఒక్కడిగా అయిపోయిందిట. అయిపోయింది. ఎలా ఉందో తెలుసా తేజస్సు? అతీవ తేజస్కూటం జ్వలంతమివ పర్వతం. ఒక అగ్ని జ్వలిస్తున్న పర్వతంలా కనబడితే అంత ఎత్తున అంత విస్తారముగా కనబడినట్లుగా అగ్నిమయమైన ఆ తేజస్సు ఒక పర్వతముగా గోచరించింది. వాటి నుంచి వస్తున్న జ్వాలలు దదుచుస్తే సురాస్తత్ర జ్వాలా వ్యాప్త దిగంతరం. ఆ దేవతలకే ఆశ్చర్యం కలిగిందిట. వాళ్ళకి ఆగ్రహం రాగానే వాళ్ళ నుంచి వెలికొచ్చేసింది ఆ శక్తి. వీళ్ళు చూస్తూ వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు ఆ వచ్చిన శక్తి. అదంతా ఒక్కసారి దిగంతముల్లో తన జ్వాలల్ని వెదజల్లుతూ ఆ తేజస్సు అలా ఉంటూ ఉంటే అతులం తత్ర తత్తేజ సర్వదేవ శరీరజం. ఇది గుర్తుపెట్టుకోండి. సర్వదేవ శరీరముల నుంచి కలిగినటువంటి ఆ తేజస్సంతా ముందు కాంతిపుంజముగా ఉంటూ ఉండగా వీళ్ళు నమస్కరిస్తూ నిలుచున్నారు. ఆ కాంతిపుంజం క్రమంగా ఆకారం ధరించింది. ముందు కాంతిపుంజం నిరాకారమైన జ్యోతి, అది ఆ జ్యోతి ఇప్పుడు ఆకారం ధరిస్తుంది. ఆ జ్యోతి మామూలు జ్యోతి కాదు, దిక్కులంటి ప్రకాశింపజేస్తున్న మహాచైతన్యం అది. ఆ జ్యోతి ఇప్పుడు రూపం ధరించింది. ఏమిటా రూపం అంటే ఏకస్థం తదభు నారీ వ్యాప్తలోకత్రయం త్విషా. తన యొక్క కాంతులతో ముల్లోకాల్ని వెలిగిస్తున్నటువంటి ఒక స్త్రీమూర్తి గోచరించింది. ఆ తేజస్సంతా అమ్మగా ఒక్కసారి తన రూపాన్ని ప్రకటించింది. అమ్మ ఆవిర్భవించింది ఇక్కడ ఆ దివ్యమైన తేజో మధ్యంలో. ఇప్పుడు ఆ తల్లి యొక్క తేజస్సులో వదనం నుంచి పాదం వరకు వర్ణిస్తున్నారు. అక్కడ వదనం ఎవరి తేజస్సుతో వచ్చింది, బాహువులు ఎవరి తేజస్సుతో వచ్చాయి, ఇవన్నీ వర్ణిస్తున్నారు. మనం వర్ణంలోకి వెళుతూ ఉన్నాం. ఇక్కడ వెళుతున్నామంటే అమ్మని దర్శిస్తున్నాం, ధ్యానిస్తున్నాం. ఇక్కడ ప్రతిష్ఠింపబడుతున్న అమ్మని మనం స్పృహలోకి తెచ్చుకుంటున్నాం. అవునా లేదా? ఆ భావంతో దర్శిద్దాం. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే అమ్మ యొక్క రూపమంతా ఇప్పుడు దేనివల్ల ఏర్పడింది? దేవతలు ఇచ్చిన తేజస్సు వల్ల ఏర్పడింది. అంటే దేవతలు అమ్మకు రూపమునిచ్చారు. అవునా? కాదు. ఇదివరకు దేవతలందరిలో ఆవిడ శక్తి ఉన్నది. ఆవిడ అనుగ్రహం చేత ఇంద్రుల్లో ఇంద్రత్వం, అగ్నిలో అగ్నిత్వం, ఇలా ఒక్కొక్క దేవతల్లో ఒక్కొక్క శక్తిగా అమ్మే ఉన్నది. ఇప్పుడు వారి దగ్గరికి అమ్మ అనుగ్రహం చేత వచ్చిన లేశమైనటువంటి ఏ శక్తి ఉన్నదో దానిని వారు ఇక్కడ అమ్మకు అర్పణం చేశారు. అదంతా కలిసి సంపూర్ణమైన తేజస్సు ఏర్పడింది. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అమ్మ అంటే ఒక దేవత కాదు,
సర్వదేవతాత్మిక అయిన మహాదేవి. ఇది దీనిలో ఉన్నటువంటి ప్రధాన అంశం. సర్వదేవతాత్మిక అయిన మహాదేవి. ఎందుకు ఎప్పుడు దుర్గమ్మని ధ్యానించినా ఈ స్వరూపంతో భావించండి. సర్వదేవతాత్మిక ఆ తల్లి. ఆ తల్లి మాత్రమే కాదు, ఆ తల్లి యొక్క శిరస్సు నుంచి పాదముల వరకు ఆమె కూర్చున్న వాహనం, ఇవన్నిటినీ కలిపి ధ్యానించాలి. అవేంటో స్వరూపం. ఇకపై అమ్మ ముఖం చూస్తే, అమ్మ ఆకృతి చూస్తే కేవలం ఒక సౌందర్యమయమైన ఒక స్త్రీమూర్తిని మాత్రమే కాకుండా సర్వదేవమయమైన మూర్తి. చూడండి, కాళీ రూపానికి ముందు ఎంత ఉపోద్ఘాతంగా బ్రహ్మదేవుడు అన్ని మాటలు చెప్పాడు. ఈ నేరుగా మూర్తిని వర్ణించవచ్చు కదా? కూడదు. నేరుగా మూర్తిని చెప్తే అది కూడా మనవలే ప్రకృతిజమైన మూర్తి అనుకుంటాం. ఏ తత్వాన్ని చెప్పాడో ఆ తత్వం మూర్తి ధరించిందని చెప్పడం ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ సర్వదేవతామయి అయినటువంటి తల్లి ఉద్భవించింది. అమ్మ యొక్క ఒక్కొక్క శరీర భాగాన్ని వర్ణిస్తున్నారు. మన సౌందర్యలహరిలో ఆ పని చేశాం. ఒక్కొక్క శరీర భాగం అంటే ఒక్కొక్క దేవతని మనం ధ్యానించడమే ఇక్కడ పరిశీలిస్తున్నాం. ఆవిర్భవించిన అమ్మ రూపాన్ని హృదయంలో నిలబెట్టుకుందాం. యదభూచ్ఛంభవన్ తేజ తేనాజాయిత తన్ముఖం. శంభుని యొక్క తేజస్సుతో ముఖం ఏర్పడిందిట ఒక్కొక్కటి. ఇక యామ్యేన చ భవన్ కేశాహ. యముని తేజస్సు వల్ల కేశములు ఏర్పడ్డాయి. విష్ణువు తేజస్సు వల్ల బాహువులు. చంద్రుని తేజస్సుతో అమ్మ యొక్క వక్షస్థలం ఏర్పడింది. చంద్రుడు అమృత స్వరూపుడు కదా, జగత్తుని పోషించి సోమము భూత్వా రసాత్మక, సృష్టిలో సస్యముల్ని ఓషధుల్ని పోషించే ఆ చంద్రకిరణ కాంతి అమ్మ వక్షస్థలంట. అంటే సృష్టికందరికి అన్నం పెట్టే దివ్య స్తన్యస్థానం అది. అందుకు చంద్రుని తేజస్సుతో అమ్మ యొక్క వక్షస్థలం ఏర్పడింది. ఇంద్రుని తేజస్సుతో నడుము ఏర్పడింది. వరుణుని తేజస్సుతో పిక్కలు తొడలు ఏర్పడ్డాయి. భూమి యొక్క తేజస్సుతో పిరుదులు ఏర్పడినవి. బ్రహ్మ తేజస్సుతో పాదములు ఏర్పడ్డాయి. సూర్య తేజస్సుతో అమ్మ కాలివేళ్లు ఏర్పడ్డాయట. ఎంత కాంతులు వస్తున్నాయో చూడండి అక్కడ. వసువుల యొక్క తేజస్సుతో చేతివేళ్లు ఏర్పడ్డాయి. కుబేరుని తేజస్సుతో నాసిక ఏర్పడింది. దక్షుడు మొదలైన ప్రజాపతుల తేజస్సుతో అమ్మ పలువరస ఏర్పడింది. అగ్ని యొక్క తేజస్సుతో 3 నేత్రములు ఏర్పడ్డాయి. ఉభయ సంధ్యలు అమ్మకి కనుబొమలయ్యాయి. ఉభయ సంధ్యలు కనుబొమలయ్యాయి. వాయువు యొక్క తేజస్సుతో చెవులు ఏర్పడ్డాయి. ఇంకా ఇతర దేవతా తేజస్సులన్నీ కలిసేయి. అన్యేషాంచైవ దేవానాం సంభవస్తేజసాం శివ. ఇక్కడితో చెప్పారంటే ఇవే కాదు, ముఖ్యమైనవి చెప్పారు. ఇంకా మిగిలినవంటే ఎందుకు చెప్పలేదు అంటే మరొక చోట ఎక్కడో చెప్పారు. మొత్తానికి అమ్మ శరీరం అంతా సర్వదేవతామయం. ఎందరు దేవతలు ఉన్నారో మనకేం లెక్క తెలుస్తుంది? దేవతలు మనం ఊహించుకున్న వాళ్ళు కారు, ఉన్నవాళ్ళు. ఇది తెలుసుకోండి. జగతిని రక్షిస్తున్న వాళ్ళు ఎప్పుడు ఉన్నవాళ్లే దేవతలు. ఆ దేవతలందరూ అమ్మ యొక్క స్వరూపమే. దీన్ని బట్టి మన సంస్కృతి చెప్తున్న గొప్ప విషయం ఏంటంటే భగవంతుడి శక్తి ఒక్కటే. అది జగన్నిర్వహణ కోసం వివిధ దేవతలుగా ఉన్నది. ఆ భావనతో అమ్మవారిని ఆరాధన చేయాలి మనం. అందుకే ఏ శక్తిని చూస్తున్నా అది అమ్మ యొక్క శక్తి అని ఎరుక కలిగి అన్ని కలిపి చూడు. అదే ఏకత్వ జ్ఞానం. విడివిడిగా చూడడం అజ్ఞానం, ఏకంగా చూడ్డ జ్ఞానం. ఆ జ్ఞానమే అమ్మ యొక్క రూపం. అది ఆ ఏక జ్ఞానాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. భగవద్గీత 18వ అధ్యాయంలో చెప్పిన ఏక జ్ఞానం. ఆ ఏక జ్ఞానమే అమ్మ యొక్క రూపం. పైగా ఇతర దేవతలు అన్నారే, ఇతర దేవతలు ఎవరై ఉంటారు? అన్నీ కాకపోయినా కొన్నేనా చెప్పుకోవాలంటే ఇతర శాస్త్ర సహాయం కావాలి. దేవీ భాగవతంలో మరికొందరు దేవతలను విశేషంగా చెప్పారు. అందులో ఇద్దరిని చెప్పుకుందాం. అధరశ్చాతిరక్తోస్యా సంజాతో అరుణ తేజస ఉత్తరోష్టస్తథా రమ్య కార్తికేయస్య తేజస. అమ్మవారు 2 పెదవుల్లో క్రింది పెదవి అరుణుడు, పై పెదవి కార్తికేయుడు. ఇలా వర్ణించారు. ఇలా మనం చూసినప్పుడు ఆ కార్తికేయాదులు కూడా అమ్మలోనే మనకు గోచరిస్తున్నారు. అందుకే లక్ష్మీ పాంచరాత్రం అనే మంత్రశాస్త్రంలో జగజ్జని ఇలా అంటుంది, మదీయా శక్తిలేసా ఏ తత్తదేవ శ్రీరిగా సంభూయతే మమాభూవన్ రూపం పరమశోభనం. లక్ష్మీ పాంచరాత్రంలోని వాక్యం ఇది. అంటే ఏ నా శక్తి దేవతలందరిలో ప్రకాశిస్తుందో ఆ నా శక్తి ఏకమై అందమైన రూపం ధరించింది. అదే దుర్గారూపము. అది వివరించారు ఇక్కడ. కనుక ఏర్పడినటువంటి ఆ తల్లి ఇప్పుడు మహిషాసుర సంహారం కోసం ఆవిర్భవించిన ఆ తల్లిని మనం చూస్తున్నాం. తేజోమయమైన ఆకారము. తత సమస్త దేవానాం తేజోరాజ్ సముద్భవాం తాం విలోక్య ముదం ప్రాపు అమరా మహిషాద్దితాః. అటువంటి తల్లిని చూడగానే దేవతలందరికీ ధైర్యం కలిగి అమ్మవారి దగ్గరకు వచ్చి సమర్పణం చేస్తున్నారటండి. ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఇంకా అమ్మవారు వచ్చారు కదా ఆవిడ పని చూసుకుంటుందిలే అని కాదు. నువ్వు సమర్పించాలి. ఏమిటి సమర్పించాలి? అహంకారాన్ని అర్పించాలి. ఇక్కడ కావలసింది అది. సరిగ్గా మనకి లలితోపాఖ్యానం చెప్పినప్పుడు
దేవతలందరూ తమను తాము సమర్పించుకున్నారు. ఇక్కడ వీళ్ళు వచ్చిన తల్లికి ఇచ్చుకుంటున్నారట. ఏమిటి ఇస్తున్నారో చూడండి. అర్పించేవాడికి అనుభవించే అర్హత ఉంటుంది. ఎవడైతే అర్పిస్తాడో వాడే అనుగ్రహాన్ని పొందగలడు. అందుకే అర్పించిన వాడికే అనుగ్రహం, అర్పణ లేని వాడికి అనుగ్రహం లేదు. భగవంతుని తెలుసుకోవాలంటే నువ్వు తర్కాలు వితర్కాలు చేస్తే లాభం లేదు, అర్పణ చేయాలి. అర్పించేవాడికే భగవంతుడు అనుగ్రహిస్తాడు. అర్పణ అంటే అహంకార త్యాగం, ఇంకోటి కాదు. అందుకే దేవతలందరూ కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి ముందుగా జయేత్యుచ్చే జయం తీంతే జయైషిణః, జయాన్ని కోనుకునే వారందరూ అమ్మవారిని ఉద్దేశించి జయ 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 అని జయ జయధ్వానములు చేశారు. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశ దయితే, జయ జయ చిద్గగన కౌముదీధారే, జయ జయ దుర్గే జిత వైరివర్గే, వియదానిల విచిత్ర సర్గే, జయ జయ దుర్గే అంటారు నారాయణ తీర్థుల వారు. ఆ విధంగా జయ జయనాదములు చేశారు దుర్గాంబకు. అప్పుడు శివుడు ముందు వెళ్ళి శూలాన్ని ఇచ్చేట అమ్మవారికి. ఒక్కొక్కరు ఏమిస్తున్నారు చూడండి. దీన్ని బట్టి అమ్మ చేతిలో ఉన్న ఆయుధములన్నీ ఆయా దేవతల శక్తులే. అమ్మని సర్వదేవతాత్మిక ఎలా దర్శించాలి. శూలం శూలాద్వినిష్కృష్య దదౌ తస్యే పినాకభృత్. పినాకం అంటే శివుడి యొక్క ధనువు పేరు. అది ఎలాగూ ఉంది ఆయన దగ్గర. శూలం ఒకటి ఉంది, చాలా ప్రత్యేకం. శూలం ఒక దేవత అండి. ఆ శూలం నుంచి శూలం సృష్టించి ఇచ్చేట. అందుకని ఉన్న శూలం ఇవ్వడం కాదు, శూలం నుంచి శూలం సృష్టించాడు. ఇక్కడ చెప్పే క్రమం కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. కొందరు ఇచ్చేశారంటాడు, కొందరేమో తమ ఆయుధం నుంచి తీసిచ్చాడంటారు. ఎందుకు అలా చెప్పాడు? ఊరికనే చదవడం కాదు, పరిశీలించాలి. శూలం శూలాద్వినిష్కృష్య దదౌ చక్రంచ దత్తవాన్ కృష్ణ సముత్పాట్య స్వచక్రత. ఇక్కడ కృష్ణుడు అంటే నారాయణుడు. నారాయణుడు తన చక్రం నుంచి చక్రం తీసిచ్చేట. ఆయన శంఖంచ వరుణ దదౌ, అంతే. వరుణుడు శంఖమిచ్చాడు. హుతాసన శక్తిందదౌ, అగ్నిదేవుడు తన శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు. మారుతో దత్తవాన్ చాపం బాణపూర్ణే తథేషుధి, వాయుదేవుడు బాణములతో నిండి ఉన్న 2 అమ్ముల పొదులు ధనుస్సు ఇచ్చాట. అంటే చాప బాణములు ఆయన ఇచ్చాడు. అయితే ఇక్కడ మాత్రం తీసిచ్చాడు అనలేదు. వీళ్ళు ముగ్గురిని, వాళ్ళిద్దరిని మాత్రం తీసిచ్చాడన్నాడు. ఎందుకు అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ దేవతల ఆయుధ లక్షణాలు తెలుస్తాయి, లేకపోతే తెలియవు. మనం ఆయుధాలు అంటే మన కోపం వస్తే అట్లగాడు తీసుకున్నట్టు వాళ్ళ ఆయుధాలు తీసుకుంటారు అనుకుంటారా? వాళ్ళ ఆయుధాలకు అర్థం ఉంది, పరమార్థం ఉంది. ఏమిటంటే దేవతల ఆయుధములు కొన్ని స్వకీయ లక్షణములు కలిగినవి అన్నారు ఇక్కడ. అంటే వాళ్ళ నుంచి వచ్చిన సంకల్పం చేత తయారైన ఆయుధాలు వాళ్ళకి భిన్నములు కావు. అందుకే శివుని శూలము అంటే అది ఎవడో తయారు చేసి శివుడికి ఇవ్వలేదు. అది తన శక్తితో తాను ధరించిన ఒక లీలాస్వరూపం అది. అందుకే అవి తన నుంచి ఇచ్చాడు, స్వకీయ లక్షణం ఇచ్చాడు. అది ఆయన దగ్గర నుంచి పోదది, దీపం నుంచి దీపం వెలిగించినట్లుగా ఇచ్చింది. వీళ్ళు ఇచ్చినవి అంటే వీళ్ళు ఆ భగవతి దగ్గర గ్రహించిన ఆయుధములు తిరిగి సమర్పణించేశారు. వీటిలో స్వకీయ లక్షణం లేదు. అక్కడ ఆయుధం లేకపోతే వీళ్ళు పని చేయలేరు. వీళ్ళు ఆయుధం చేతులు లేకపోయినా తమ నుంచి ఆయుధాన్ని సృజించగలరు వీళ్ళు. అందుకే ఆయుధముల్లో కూడా దేవతలందరికీ ఆయుధాలున్నా ఆయుధ లక్షణాలు ఒకటి తెలియాలి. అందుకే సుదర్శనుడు విష్ణువు తెలియకుండా తనంత తాను ఏమీ చేయలేడు. ఎందుకంటే విష్ణు స్వరూపానికి అభిన్నం. అలాగే త్రిశూలం కూడా అంతే, శివునికి అభిన్న స్వరూపం. కనుక వారు దివ్యమైన ఆయుధాలు, వారి స్వభావం వేరు, వారి చేత పాలింపబడుతున్న దేవతలు వేరు. వాళ్ళు దేవదేవులు, వీళ్ళు దేవతలు. దేవదేవుల్లో దేవతల్లో ఉన్న దేవదేవి మహాదేవి ఆవిడే, ఆ సమగ్ర స్వరూపం. అందుకే మారుతం అంటే వాయుదేవుడు ఈ విధంగా ఇస్తే, ఇక్కడ ఈ పేర్లు వినేటప్పుడు ఒక్క రహస్యం తెలుసుకోవాలి. ఏమిటి అంటే ఇందులో అంతరార్థం, ఇక్కడ ఏ దేవత చెప్తున్నారో ఆ దేవతకు సంబంధించిన బీజాక్షర శక్తి అందులో ఉంది. ఒక్కొక్క శ్లోక పాదంలో అగ్ని అనగానే అగ్ని బీజం, వాయువు అంటే వాయు బీజం, ఇవన్నీ చెప్పబడుతున్నాయి. ఇంద్రబీజం, ఇవన్నీ మంత్రశాస్త్రం. ఇవన్నీ ఇక్కడ చెప్తున్నాడంటే మీకు నాకు తెలియకుండా చదివేటప్పుడు నాకు, వినేటప్పుడు మీకు ఆ బీజశక్తి రక్షిస్తుంటుంది. అందుకే ఇది పారాయణ మాత్రం చేత ఫలితం ఇస్తుంది. ఎందుకు అనుకున్నారు? ఊరికనే చదివితే బీజశక్తి ఉంది అక్కడ. వజ్రం ఇంద్ర సముత్పాట్య కులిశాం అమరాధిప. ఈయన గారి దగ్గరకు వచ్చిన మళ్ళీ చెప్పారు, ఇంద్రుడు వజ్రము నుండి వజ్రము తీసి ఇచ్చాడు. ఈయన దగ్గరికి స్వకీయ లక్షణం. అందుకే ఈయనకి మళ్ళీ గొప్పతనం ఉంది. ఇంద్రుడికి కూడా త్రిమూర్తుల తర్వాత గొప్పతనం ఉంది. ఇక సహస్రాక్ష ఘంటాం ఐరావతాత్ గజాత్. ఈయన ఏం చేశాడంటే, ఇంద్రుడు వజ్రాయుధం అయితే తన నుంచి తీశాడు. ఇప్పుడు ఐరావతం మెడలో గంట ఉందిట, ఆ గంట ఓడబెరికి ఇచ్చాడు. అక్కడ దిగ్గజాల గంటను తీసిచ్చాడు. దిగ్గజాల్లో ఒకటి ఐరావతం, దాని గంటను తీసిచ్చాడంటే ఐరావతం సామాన్యం కాదు, అది దిగ్గజాల్లో ఒకటి.
ఐరావతం చెప్పాడంటే ఉపలక్షక న్యాయంతో దిగ్గజాల శక్తి అందులో ఉంది ఆ గంటలో. ఇది అమ్మవారికి ఇచ్చేట. ఇక కాలదండాద్యమో దండం, యముడు తన కాలదండము నుంచి దండము తీసిచ్చాడు. పాశం చాంబుపతిర్దదౌ, వరుణుడు ఇచ్చిన రెండవ దానం. ఇదివరకు మరొక దానం ఇచ్చాడు కదా ఆయన, ఇప్పుడు ఇచ్చిన వరుణుడి శంఖం ఇచ్చాడన్నాం, ఇప్పుడు మరొకటి ఇచ్చాడట పాశం. అంటే ఒక దేవత మళ్ళీ మరొక కానుక కూడా ఇస్తారు. కొందరు 2 వేసిస్తారు, 3 వేసిస్తారు కానుకలు, కొందరు ఒక్కదాంతో తృప్తిపడుతూ ఉంటారు. అమ్మవారికి కానుకలు ఇవ్వడం అంటే ఆవిడికి లేక ఇవ్వడమా, సమర్పించడం. రామచంద్రమూర్తికి పట్టాభిషేకంలో కానుకలు ఇవ్వలే, అది ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించి గౌరవించడం. ఇక్కడ ఈ సార్వభౌమురాలుని గౌరవిస్తున్నారు వీరందరూ కూడా. ప్రజాపతిశ్చ అక్షమాలం, ప్రజాపతి అక్షమాలు ఇచ్చేట, బ్రహ్మదేవుడు అక్షమాలనిచ్చాడు. అంతేకాదు దదౌ బ్రహ్మ కమండలం, కమండలం కూడా ఇచ్చాడు. అయితే కొంతమంది ప్రజాపతి బ్రహ్మ ఒక్కడే అన్నారు, కానీ ప్రజాపతులు అందరూ కలిసి ఆయనకి అక్షమాలు ఇచ్చారు కొందరు చెప్పారు. ఏదైనా కమండలము అక్షమాల అమ్మకి ఇవ్వబడ్డాయి. సూర్యుడు ఏం చేశాడు తెలుసా, తన కిరణాలన్నీ అమ్మ ప్రతి రోమకూపం నుంచి ప్రకాశించేటట్టు ఇచ్చాట. సూర్యుడి నుంచి అలా కిరణాలు వస్తున్నాయో అమ్మ శరీరం నుంచి అలా కాంతి పుంజములు వెలికి వస్తున్నాయి. కాలశ్చ దత్తవాన్ ఖడ్గం తస్యాశ్చర్మ చరిర్మలం, మృత్యుదేవత అమ్మ వద్దకు వచ్చి ఖడ్గమును డాలును ఇచ్చిందిట. ఈ రెండింటిని ఇచ్చిందండి, జంట ఆయుధములు. ఇక క్షీరసాగరం వచ్చిందండి. క్షీరసాగరానికి హిమవంతుడికి మాత్రం ఒక స్పెషాలిటీ ఉంది. వీళ్ళు అమ్మవారికి తండ్రులు, అమ్మవారికి తండ్రులు. ఒక రూపంతో లక్ష్మిగా ఆ లక్ష్మీదేవికి తండ్రి క్షీరసాగరం, ఒక రూపంతో ఉమాదేవికి తండ్రి హిమవంతుడు. వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు. ఇప్పుడు క్షీరసాగరం సారి పెట్టింది, అంత అద్భుతంగా పెట్టింది చూడండి. క్షీరోదశ్చామలం హారమజరే చ తథాంబరే చూడామణిం తథా దివ్యం కుండలే కటకాని చ అర్ధచంద్రం తథా శుభ్రం కేయూరాన్ సర్వబాహుషు నూపురౌ విమలో తద్వద్గ్రైవేయక మనుత్తమం అంగుళీయక రత్నాని సమస్తా స్వంగులీషు చ. క్షీరసముద్ర అధిదేవత వచ్చి ఇచ్చినటువంటి దివ్యమైన కానుకలు చూడండి. స్వచ్ఛమైన హారము, నిత్యనూతనములైన వస్త్రయుగ్మము ఇచ్చిందిట. అది అజరే అంబరే అన్నారు ఇక్కడ. అజరే అంటే ఎప్పుడు మడత పడిపోవడం, మాసిపోవడం మొదలైనవి లేని నిత్యనూతనములైన వస్త్రములు ఇచ్చారు. వీటితో పాటు అంటే పుట్టింటి వారు ఎంత చేయాలో అంత చేశాడండి. దానితో పాటు చూడామణి, కుండలములు, గాజులు, అర్ధచంద్ర శిరోభూషణం, అన్ని చేతుల్లో భుజకీర్తులు. 2 చేతుల 18 చేతులు తల్లి. ఆవిడ 10 చేతులు ఆవిడైతే ఈవిడ 18 చేతులు తల్లండి. 10 దశ దిశలు నిండడం, 18 సంపూర్ణం. 1, 8, 18 కదా, అంటే 9 సంపూర్ణ సంఖ్య, సంపూర్ణత్వ స్వరూపిణి ఈవిడ. ఆ తల్లికి అన్ని చేతులకి భుజకీర్తులు ఇచ్చేట. ఇలాంటి ఆవిడికి ఆభరణాలు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. అన్ని చేతులకు భుజకీర్తులు ఇచ్చాడు. పైగా కంకణములు, కేయూరములు, అవి ఈ కింద వేలాడుతూ ఉన్నటువంటి కేయూరములు, కంకణములు, అన్ని వేళ్లకి అంగుళీకములట. అదే సమస్తాసు అంగుళీషు అన్నాడు ఇక్కడ. 18 చేతుల్లో ఉన్నటువంటి ఒక్కొక్క చేతికి 5 వేళ్ళు చొప్పున్న 18 × 5. వీటన్నిటికీ అన్ని వేళ్లకి అంగుళీకములు ఇచ్చేట. మనం ధ్యానించుకుంటారా బాబు అని వర్ణిస్తున్నాడు ఇక్కడ. అన్ని అంగుళీకములు అమ్మకి శోభాయమానంగా ఉన్నాయి. ఎక్కడ ఏ ఆభరణం కూడా లుప్తము లేదు. సమస్త ఆభరణములు ఏవే ఉండాలో అన్ని ముఖ్యర మొదలుకొని సర్వము శోభిల్లుతున్నాయి. పైగా స్వచ్ఛమైన నూపురములు అంటే కాలికి మువ్వల పట్టీలు, వీటన్నిటితో ప్రకాశిస్తున్నది. పైగా సర్వోత్తమైన కంఠహారంతో ఉన్నది. ఇంకా విశ్వకర్మ వచ్చి అమ్మవారికి ఇచ్చుకున్నాడు. విశ్వకర్మ దదౌ తస్యే పరశుంచ అతి నిర్మలం. గండ్రగొడ్డలను తీసుకొచ్చి ఇచ్చేట విశ్వకర్మ. ఇవి కాకుండా అనేక అస్త్రములు ఇచ్చాడన్నారు. అందుకే తర్వాత యుద్ధంలో ఇక్కడ చెప్పని ఆయుధాలు కూడా అమ్మ వాడుతుంది. ఎవరిచ్చారా ఇందాక చెప్పలేదు అంటే విశ్వకర్మ అనేకములు ఇచ్చాడన్నారు కనుక అనేకాల్లో ఏదో ఒకటి తీస్తుంది ఆవిడ ఇష్టం. ఇలా రకరకాల ఆయుధాలు. పైగా సముద్రదేవత మళ్ళీ వచ్చేట. పుట్టింటి మమకారం కదా, కొంచెం ఎక్కువ చేస్తాడు ఈయన. ఈయన వచ్చి చేసింది ఏమిటంటే అమ్లాన పంకజామాలాం, వాడని పద్మాల మాల ఇచ్చేట. వాడని పద్మాల మాల ఇచ్చాడు. ఇంకొక మాల, ఒకటేమో శిరస్సు మించి ధరించడానికి, ఒక వక్షస్థలం మించి ధరించడానికి, ఒక భుజాల మించి ధరించడానికి రకరకాల మాలలట. మాలలు ఎలా అలంకరించుకోవాలో ఆ తల్లికి తెలుసు. అన్ని మాలలు ఇచ్చాడు. ఇక హిమవంతుడు వచ్చాడు. అసలు ఒక్కటిస్తే చాలు, ఏదో అది ఇచ్చాడు హిమవంతుడు. ఇది చాలా గొప్ప స్వరూపం. దీన్ని ధ్యానించండి. దీన్ని ఎలా ధ్యానించాలో తర్వాత చెప్తాం. ఈ తల్లికో మంత్రం ఉంది, ప్రత్యేక మంత్రం. హిమవాన్ వాహనం సింహం రత్నాని వివిధానిచ. మళ్ళీ హిమవంతుడు ప్రధానంగా ఇచ్చింది సింహవాహనాన్ని ఇచ్చాడు అమ్మవారికి. వివిధ బలైన రత్నములు ఈయన కూడా తీసుకొచ్చాడు. ఏం తక్కువ తిన్నాడా ఈయన కూడా? ఈయన తండ్రి కదా.
ఈయన అంతకంతా చేసేట వివిధ రత్నాలు ఆభరణాలు తెచ్చి ఇచ్చాడు. కుబేరుడు ఏం చేశాడంటే అమృతపాన పాత్ర సుధయా పానపాత్రం ధనాధిప. ఇది గుర్తుపెట్టుకోండి. ఆహారం ఎలా ఉంటుందో తెలుసా? ధ్యానించుకోండి. 1000 సర్పాలతో కూడిన వర్తులాకారపు మాల ఇది. దీనిని ఆవిడ శిరస్సు మీద ధరిస్తుంది అని శాస్త్రం వర్ణించింది తంత్రశాస్త్రంలో. అది భావించాలి ఇక్కడ అమ్మ రూపంలో. చిన్న చిన్న పడగలు 1000 ఉంటాయట. అలాంటి అద్భుతమైన నాగహారం ఇది తీసుకొచ్చింది ఎవరు? నాగరాజు వాసుకి. అంటే ఏ దేవతా శక్తి లేదో అమ్మవారిలో చూడండి. ఇక్కడ లేనిది లేదు. విశ్వాన్ని నడిపే సర్వదేవతా శక్తులు ఉన్నాయి. అన్యైరపి సురైర్దేవి. ఇలా ఎన్నని చెప్తాను నేను. కథ అసలు కథ ఆగిపోతుంది. అన్యైరపి సురైర్దేవి భూషణైరాయుధైస్తదా సమ్మానిత. అన్నీ ఇచ్చారు కదా. ఇప్పుడు ఆవిడికి అద్భుతమైన తేజోమయమైన రూపము, వీరిచ్చిన అన్న ఆయుధాలు తమ్మ ప్రకాశిస్తూ ఒక్కసారి ఊగిందిటండి. ఆవిడ మహాప్రతాపంతో ఊగి ననాదా ఉచ్చై సాటహాసం ముహుర్ముహు. అట్టహాసం చేసింది ఒక్కసారి. మందహాసం కాదు ఇది, అట్టహాసం. ఎలా చేసిందంటే ఇది ఒకసారి చేసి ఊరుకోవడం కాదు. ముహుర్ముహు, మాటి మాటికి అట్టహాసం చేసింది. అట్టహాసం చేస్తూ ఉంటే తస్య నాదేన ఘోరేణ కృష్ణమాపూరితన్నభాహ అమాయతాతి మహత ప్రతిశబ్దో మహానభూత్. ఆవిడ చేసిన ధ్వనికి భూనభోంతరాలు దద్దరిల్లై ముల్లోకాలు ప్రకంపించాయి. ప్రతిశబ్దో మహానభూత్. ప్రతిధ్వనులు వచ్చేట. ఆ నవ్వుకు ప్రతిధ్వనులు వస్తున్నాయి. ఆగకుండా వస్తోంది అట్టహాసం. చుక్షుభుస్సకలాలోకా సముద్రాశ్చ కంపిరే. లోకములన్నీ కదిలిపోయి, సముద్రాలు కంపించిపోయి చచాల వసుధా. భూమి కదిలిందిట. చేలుశ్చకలాష్టమహీధరా. ఏమిటి ఇందులో ఉన్న భావం? అంత అట్టహాసం చేసి కదిలించిందా? ఇది తెలియాలంటే సాధన చేయాలి. లోతైన సాధన చేయాలి. వాళ్ళకి తెలుస్తుంది. అమ్మని మనం ఆరాధన చేస్తూ సర్వేంద్రియ శక్తులు ఆవిడే అని భావన చేయగలిగితే ఇంద్రియ శక్తులే దేవతలు. యవముక్త్వా సముత్పత్య. ఇప్పుడు ఆవిడ మొత్తం మధుపానం పూర్తి చేసి పాత్రను వదిలేసింది. వదిలేం చేసిందో తెలుసా? యవముక్త సముత్పత్య సారూఢాతం మహాసురం పాదేనాక్రమ్య కంఠేన శూలైనైన మతాడయత్. ఇప్పుడు రాక్షుడు ఏం చేశాడు తెలుసా? ఈ లోపల వాడు దుముకు వస్తున్నాడు. తన యొక్క యథాతథమైన మహిష రూపంతో వస్తున్నాడు. ఇంతవరకు రకరకాల రూపాలు ఎత్తాడు. వ్యాఘ్రమయ్యాడు, ఖడ్గ మృగమయ్యాడు, ఏనుగయ్యాడు, పందయ్యాడు, సింహమయ్యాడు, అన్నీ అయ్యాడు. అంటే అర్థం ఏమిటి? అసుర ప్రవృత్తి రకరకాల మృగ ప్రవృత్తులతో బయటకు వస్తుంది. వీళ్ళందరూ మనలోనే ఉన్నారు. ఎవరు? మృగాలన్నీ కూడా. అంతే కదా. బుసకొట్టే అహం, గర్జించే అహంకారం, ఇవన్నీ అసుర ప్రవృత్తులు. అందుకే మనిషివా పశువా అంటూ ఉంటారు. వివేకం కోల్పడి ఉద్రేకాలకి లోనైతే మనిషి ప్రవృత్తులు కూడా మృగ ప్రవృత్తులు అయిపోతాయి. అది అర్థం అన్నమాట. మృగత్వానికి అసురత్వం కలిసిందా మహాప్రమాదం. అది మహిష అసుర, అది రెండు చూపించాడు. మహిషత్వం అంటే మృగత్వం, దానికి అసురత్వం కలిసింది. అందుకే పూర్తి తమో గుణానికి రజోగుణం కలవడమే మహిషాసురత్వం. ఈ రెండు కలిస్తే రకరకాల ప్రవృత్తులు ఏర్పడితే. పశువులకు చూడండి ఏం ప్రవృత్తి, వాడికి ఏం ప్రవృత్తి ఉంది? వివేకానంద ఒక మాట చెప్తాడండి, అద్భుతమైన. ఆయన అంత లోతుగా ఆలోచించి చెప్పాడంటే, అన్నం ఇలా వేయగానే ఆబగా పరిగెత్తుకొచ్చి కుక్కలు తింటాయట. అంటే అన్నం కోసం తాపత్రయపడడం అనేది ఎంత పాశవిక స్థాయి. ఉదయం నుండి ప్రతి జంతువు అన్నం కనబడగానే దాని అన్నం కనబడగానే పరిగెత్తుకొస్తుంది. అలాగే అన్నాల కోసం విషయాల కోసం పరిగెత్తేవాడు కూడా ఇంకా ఆ స్థాయిలో ఉన్నవాడే అని చెప్పాడు ఆయన. వీటన్నిటినీ కాదని ఒక మహానుభావం కోసం ప్రయత్నించేవాడే ఎలివేట్ అవుతున్న సోల్ వాడు అని భావాన్ని చెప్పాడు. అది చూస్తే ఎంత జుగుప్స మనకు కలుగుతుందో, మన యొక్క విషయలాలసను చూసి జ్ఞానికి అదే జుగుప్స జరుగుతుందట మనపై. ఇది ఆలోచించుకోవాల్సిన ప్రధాన అంశం ఇక్కడ. అందుకు పాశవిక స్థాయి ఈ రకరకాల పశు ప్రవృత్తులతో నిరంతరం కొట్టుమిట్టాడుతూ దివ్యత్వాన్ని గ్రహించలేక మిడిసి పడుతున్నటువంటి ఏ అహంకార ప్రవృత్తులున్నాయో అవి ఈ మృగములు ఇవన్నీ కూడా. కనుక జంతువులు మృగాలు ఎక్కడున్నాయో దీన్ని బట్టి తెలిసిపోయింది. వాడన్నిటి కొట్టిందమ్మ. ఈ రకరకాల పశు ప్రవృత్తులన్నిటి కొట్టి ఆ పాశవిక ప్రవృత్తుల్ని విడిచిపెట్టి, ఇది పశుబలి అంటే అర్థం ఇది. అందుకని పశుబలి కానీ ఏ జంతువుని తీసుకొచ్చి బలిస్తామని కాదు, నీ పశు ప్రవృత్తుల్ని అమ్మ పాదం దగ్గర బలిచేయి. ఇది అక్కడ అసలైనది. నీ అజ్ఞానాన్ని తొలగించు, నీ అజ్ఞానాన్ని నరికేయి. అది అసలైన బలి. అది చెయ్యాలి. ఆ బలే తాత్వికంగా మనం చెప్పుకోవలసిన వైదికార్థం. ఎప్పుడైతే ఈ విధంగా సర్వము అయిపోయిన వెంటనే వాడు వస్తున్నాడు. వాడికి ప్లాన్ చేసాడండి. పెద్ద మహిషంలాగా వస్తూ వస్తూ అక్కడికి వచ్చినప్పటికీ అసుర రూపం ధరించి అమ్మవారిని కొట్టేద్దామని ప్లాన్ వాడిది. ఆవిడప్పుడే మొత్తం మధుపానం చేసి వాడు మహిషంలో పరిగెత్తుకొస్తూ ఉంటే ఊహించని విధంగా ఆకాశంలోకి ఎగిరింది అమ్మ ఒక్కసారి. ఆవిడ యుద్ధం చేసి తీరే ఎవరు వర్ణించగలరండి? ఏవముక్త సముత్పత్య. ఆ ఎగిరి
ఎక్కడికి ఎగిరిన దాన్ని చూసే లోపల అక్కడి నుంచి దుమికిందట ఒక్కసారి. ఆ దుమికి ఆ మహిషాసురుడి యొక్క మధ్య భాగంలోకి కొట్టిందిటండి. ఇక్కడ ఆవిడ పాదంతో తొక్కింది ఒక్కసారి ఆ పైనుంచి దూకి. వెంటనే వాడి నేలకు అతుక్కుపోయాడు. ఆ మహిష భాగం అక్కడ తొక్కుపోగానే ఈ తల భాగం నుంచి వాడు రాక్షస పురుషాకారంతో బయటకు వచ్చాడు. ఇక్కడ మొత్తం వద్దాం అనుకుంటే కాలుతో తొక్కేసింది కదా ఇక్కడ. అందుకే ఆ తల భాగం నుంచి పురుషాకారం బయటకు వచ్చిందిట. తత సోపి పదాక్రాంత స్తయా నిజముఖా తదా అర్ధనిష్క్రాంత ఏవాసి దేవ్యా వీర్యేణ సంవృత. అర్ధనిష్క్రాంత అంటే సగభాగం ఒక వీరపురుషుల్లా బయటకు వచ్చాడు, మిగిలిన భాగం మహిష రూపం అలాగుంది. దున్నపోతు శరీరం వేసుకుని అసుర ముఖంతో చేతులు పట్టుకుని కత్తి పట్టుకుని వచ్చేట బయటికి లోపలికి. ఆ వస్తున్న స్వరూపం చూడండి. ఇలాగే మన వాళ్ళు చిత్రపటాల్లో కూడా లిఖిస్తూ ఉంటారు. అర్ధనిష్క్రాంత ఏవాసౌ యుధ్యమానౌ మహాసుర తయా మహాసినా దేవ్యా శిరశ్చిత్వా నిపాతిత. అప్పుడు వాడి శిరస్సును అమ్మవారు తన యొక్క ఖడ్గంతో నరికి వేశారు. ఆ తర్వాత వాడు చూపించిన స్వరూపములన్నీ కూడా అమ్మవారు సంహరించి మహిష మర్దనం చేసి మహిషాంతకరీగా నిలబడింది ఆ తల్లి. దేవతలందరూ జయజయధ్వానాలు పలికారు. మహిషాసుర సంహారం చేసిన అమ్మవారిపై దివ్యములైన కుశముష్టి కురిస్తూ ఉన్నది. అమ్మ అక్కడి నుంచి చూస్తూ ఉన్నది. దేవతలందరూ ఆనందభరితులై ప్రహర్షంచ పరంజగ్ముహు సకలా దేవతాగణా తుష్టుస్తాం సురాదేవీం సహ దివ్యైర్మహర్షిభిః. అప్పుడు దేవతాగణములు దేవీగణములు కలిసి ఆనందంతో అమ్మవారిని స్తోత్రం చేశారు. ఇక్కడి వరకు అమ్మ నామాలు ఏవొచ్చాయో తెలుసా? ప్రధానంగా వచ్చిన నామములు అంబిక, దేవి, భద్రకాళి, పరమేశ్వరి, కాళరాత్రి, మహాదేవి, చండిక, జగన్మాత. ఇది తెలుసుకోవాల్సిన. అమ్మవారు యుద్ధం చేస్తున్నప్పుడు వ్యాసుడు ఇందులో వాడిన పదాలు ఎక్కడెక్కడ వాడారో మనకు అనవసరం, కానీ ఈ ఘట్టంలో వాడారు. ఇవన్నీ అమ్మవారి యొక్క పేర్లు. ఈ పేర్లలో ఆ శక్తి కనబడుతుంది. అంబిక, దేవి, భద్రకాళి, పరమేశ్వరి, కాళరాత్రి, మహాదేవి, చండిక, జగన్మాత. ఒకే తల్లిని వర్ణిస్తూ ఇదే పేర్లు వాడారంటే అన్ని పేర్లు ఆ తల్లివే అని. ఇక్కడ మనం గమనించవలసింది దేవతల క్రోధం నుంచి ఉద్భవించిన మహాలక్ష్మి. అవునా లేదా? ఆ ఉద్భవించిన మహాలక్ష్మి క్రోధము. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈవిడికి చండీ అని పేరు. అందుకే చండీ. కొందరు చండీ అనగానే అమ్మో అని అంటూ ఉంటాం. అమ్మవారికి ప్రధానంగా 2 రూపములు చూపించారు. అది చండీ, గౌరీ. సౌమ్య రూపము గౌరీ, ఉగ్ర రూపము చండీ. కానీ 2 కరుణే. ఇది తెలుసుకోవాలి. కరుణ కరుణ కరుణ. అందుకని చండీ అనగానే ఉగ్రత్వం అనుకోవద్దు. ఈ రహస్యం కావ్యకంఠ గణపతి ముని చెప్తాడు. అమ్మా, పరమమైన వ్యోమములో జ్యోతిర్మండలము నందు నువ్వు రుద్రుడితో కలిసి చండిగా ఉంటావు. ఆ నువ్వే సౌమ్యమైన జలాదుల్లో చంద్రమండలమునందు శంభునితో కలిసి గౌరిగా ఉంటావు అన్నాడు. అది ఇందులో ఉన్న ప్రత్యేకత. అంటే సౌమ్య రూపాలు ఏవైతే జగత్తులో మనం చూస్తున్నామో అన్నీ గౌరీ, అక్కడ ఉన్నటువంటి శివుడు. ఉగ్ర రూపాలన్నీ కూడా చండి. అక్కడ అలా లేకపోతే ఇక్కడ ఇలా శాంతి లేదు. అందుకే చండి అంటే సంపూర్ణమైన శక్తిని ప్రకటిస్తే చండి. ఇది అర్థం చేసుకోండి. సంపూర్ణ శక్తిని ప్రకటిస్తే చండి. ఉదాహరణకి నది 2 ఒడ్ల మధ్య నుంచి ప్రవహిస్తూ ఉంటే సౌమ్య. ఆ 2 ఒడ్ల పరిధి తీసివేసి ఏ పరిధి లేకుండా ప్రవహించుకుంటూ వస్తే ముంచేస్తుంది, భయమేస్తుంది. అవునా లేదా? అప్పుడు ఆ నది చండి అయింది. ఇది తెలుసుకోండి. ఒక శక్తిపాతంలో ఎన్ని రకాల పరిణామాలు ఉంటాయో మనం ఊహించగలమా? అందుకు ఉగ్రత్వం గొప్పది, సౌమ్యత్వం చెడ్డదని చెప్పడం నువ్వెవడివి? ఉగ్ర సౌమ్యములు 2 ఉంటాయి ప్రపంచాన్ని నడిపేటప్పుడు. ప్రచండ సూర్యుడు ఆయన చండ భాస్కరుడు అని చెప్పి ఇంకా రావద్దని అంటారా మీరు? ఆయన అంత చండుడు కాకపోతే తర్వాత వర్షం చండంగా రాదు. వర్షం అంత ప్రచండంగా రాకపోతే పంటలు పండవు. ఏం చేస్తాం? కానీ సృష్టిలో దేన్ని ఏమనద్దు, దండం పెట్టుకో. చండత్వం ఉంటుంది. ఏ నది నీకు చక్కగా హొయ్యలిపోతూ తన అలలతో కెరటాలతో ముద్దులులుకుతూ పరుగులు తీస్తూ కనబడిందో ఆ నది ఉప్పెనగా ముంచి వేస్తూ ఒడ్లను ఒరుసుకుంటూ ఒడ్లను తెంచుకుంటూ కూలంకష నుంచి కూలాన్ని హరిస్తూ కూడా వచ్చిన దశని చూసి ఏమంటావు నువ్వు? కనుక ఒడ్లని వదిలిపెట్టి ముంచి వేసినటువంటి నది వలె పరిమితులు వదిలిపెట్టి అపరిమితమై వచ్చే ఈశ్వర చైతన్యమే చండీ. ఇది తెలుసుకోండి. అందుకే చండీ అనే మాటకు అసలైన అర్థం ఏంటంటే దేశకాల పరిచ్ఛిన్న సర్వగా. ఇది చండీ అంటే దేశకాల వస్తు పరిమితుల్లో కాకుండా ఈ పరిమితులన్నీ ఛేదించి వేసి
అపరిమితమైన అనంత స్వరూపాన్ని ప్రకటించితే వేదాంతపరంగా చండి. వేదాంతపరమైన అర్థం దేశకాల వస్తు పరిమితుల్లో చూడకుండా తత్పరిమితుల్ని ఛేదించి చూడగలిగేటువంటి బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉందో ఆ బ్రహ్మజ్ఞానం చండం. బ్రహ్మజ్ఞానం అంటే తేలికనుకున్నారా? అసౌమ్యమేం కాదు. బ్రహ్మజ్ఞానం ఎంత ప్రచండం అంటే నీ జీవభ్రాంతిని, నీ విషయ విజ్ఞానాన్ని, నీ జనన మరణ పరంపరని సమూలంగా నశింపజేస్తుందంటే బ్రహ్మజ్ఞానం ఎంత ప్రచండమో చూడండి. అందుకే బ్రహ్మ విద్యాస్వరూపునిగా చండీని దర్శించాలి. అందుకని ఉగ్రరూపం కాదు. కొందరు అంటారు, అమ్మో చండీ పూజ, చండీ ఆరాధన. అజ్ఞానం వాళ్ళందరిది కూడా. చండీ అంటే దేశకాల అపరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని ఆవిడండి. ఆవిడ ఏ పరిమితులు లేదు. అది ఆవిడ యొక్క స్వరూపం. ఆ స్వరూపంతోనే అసుర సంహారం చేస్తోంది ఆవిడ. అందుకే ఆ తల్లిని నమస్కారం చేసుకుందాం. చండీ అంటే మా అమ్మ. మా అమ్మ తన సంపూర్ణ శక్తిని ప్రకటించిన అమ్మ చండీ. ఈ భావంతో చూడండి ఎలాంటిది చెండో మీకు చూపిస్తా. ఒక కోడి ఉంది, ఇలా అంటే అలా పరిగెడుతుంది ఒక కోడి. ఒక కుక్క ఉంది, మీరు ఇలా అదిలిస్తే అలా భయపడి కొయ్యి కొయ్యి అని పరిగెడుతుంది. ఆ కుక్కకి పిల్లలు పుట్టాయి. కుక్క పిల్లలు పుడతాయి, బోల్డ్ పుడతాయి. అవి ఆ పుట్టిన కుక్క పిల్ల మీద పొరపాటును చెయ్యివేయండి, అంతవరకు కుయ్యను పరిగెత్తే కుక్క మీరు భరించలేనంత చండంగా మారి మీ మీదకి వస్తుందా లేదా చెప్పండి. అప్పుడు అది ఆల్సేషన్ కూడా పనికిరాదు, దాని మీద డాబర్మేన్ కూడా పనికిరాదు ఊర కుక్క ముందు. కోడిని చూశారు ఎప్పుడైనా? కోడి పిల్లలు అప్పుడు పుట్టిన తర్వాత వెళ్తూ ఉంటారే, వాటి మీద కానీ మీరు చెయ్యి వేస్తే ఆ కోడి జూలు కూడా ఇలా అని సింహంలా వస్తుంది మీదకి. ఎదుర్కోవడం మీరు మహా కష్టం. అసలు కోడికి ఆ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? కుక్కకి ఆ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? స్వభావంలోనే ఆ లక్షణం లేదు నిన్నటి వరకు అనిపించింది. కానీ తన పిల్లల మీద చెయ్యి వేస్తే ఆమెలోని చండి బయటకు వచ్చింది. లోకంలో తన పిల్లలకి దెబ్బ తగిలితే అమ్మలోని చండి బయటకు వస్తుంది. కనుక ఆ చండి దేనికి బయటకు వచ్చింది? రక్షించడం కోసం వచ్చింది. అజ్ఞానం ఎంత చెప్పినా వదలని అజ్ఞానం మహిషాసురుళ్ళ నీ మీద ఆక్రమించుకుపోయి దున్నపోతులా నిన్ను మార్చి నీ నిద్రపుచ్చి ఎంత మొత్తుకుంటున్నా లేవనివ్వకుండా చేస్తున్న అసురత్వాన్ని కొట్టాలి అంటే మామూలు విషయం సరిపోతుందా? చండీ కావాలండి అక్కడ. అందుకే అన్నిటినీ మించిపోయినటువంటి ఈశ్వర శక్తి విశేషం అది తప్ప మరేదీ లేని సంపూర్ణ అపరిమిత అనంత సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనబడేటువంటి చైతన్యమే చండీ. మీరు ఏ విధంగా అన్వయించినా అమ్మ యొక్క కృపే చండీ, అమ్మ యొక్క దయే చండీ. కనుక చండీ అనే మాట వింటే పులకించిపోవాలండి. మా అమ్మ చండీ కనుక మేము ధైర్యంగా ఉన్నాం. రక్షించగలిగిన సమర్థురాలు మా తల్లి. తుష్టువస్తాం సురాదేవీం సహదివ్యేర్ మహర్షిభి. ఈ విధంగా దేవతలందరూ అమ్మవారిని పూజించడమే కాకుండా కొందరు దేవతలు ఏం చేశారంటే చాలా జాగ్రత్తగా ఆకాశంలో గెలిపారట. ఎందుకంటే అమ్మ శిరస్సు మించి పువ్వులు పడాలి, ఆ పూల వానలో అమ్మ అలా కనబడాలి అని కొంతమంది దివ్య కల్పవృక్ష కుసుమాలన్నీ తీసుకువెళ్ళిపోయి ముముచుహు పుష్పవర్షాని దివి దేవాహ విమానగాహ అక్కడి నుంచి కుసుముష్టి కురిపించారు. ఇంకా గంధర్వులు ఉన్నారే, విశ్వాసు మొదలైన వాళ్ళు జగుర్గంధర్వ పతయ వాళ్ళు గానములు చేశారు. నరుతుశ్చ అప్సరోగణాహ. పాట సార్థకత ఆ పరమేశ్వరుని కీర్తించినప్పుడే, ఆట సార్థకత అమ్మ ముందు అభినయించినప్పుడే. కనుక ప్రతివారు అక్కడ అలాగే ఋషులు తమ పలుకులు సార్థకం చేసుకున్నారు అమ్మని కీర్తిస్తూ. ఇప్పుడు వారు స్తోత్రం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మొదలవుతోంది ఋషి రువాచ. ఋషి చెప్తున్నాడు అంటే సుమేధ ఆయన చెప్తున్నాడు, మర్చిపోకదు. శక్రాదయస్సురగణా నిహతేతి వీర్యే తస్మిన్ దురాత్మని సురారి బలే చ దివ్యా తాం తుష్టుభు ప్రణతి నమ్ర శిరోధరాంశ వాగ్భిః ప్రహర్ష పులకోద్గమ చారుదేహ. నిజానికి అమ్మ స్తోత్రాలు చదువుతూ ఉంటే, అమ్మ తత్వం తెలుస్తూ ఉంటే స్థితి రావాలండి. అసలు అమ్మని స్తోత్రించేటప్పుడు ముందు వాళ్ళకి భావం వచ్చింది. భావం రాగానే వాళ్ళ ఒళ్ళు పులకించిపోయి ఆ భావం భాషగా బయటకు వచ్చిందిట. ఎలా స్తోత్రం చేస్తున్నారో చూడండి. శక్రాదయ సురగణా. ఇంద్రాది దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. ఇక్కడ దేవతలు ఋషులు ఇద్దరు కలిసి చేస్తున్నారు స్తోత్రం. దేవతలు ఋషులు కలిసి చేస్తున్నారు. ఏమిటి ఇందులో అర్థం? ఇది పరిశీలించండి. మీరు స్తోత్రం చేస్తున్నప్పుడు కూడా దేవతలు ఋషులు కలిసే చేయాలి, లేకపోతే లాభం లేదు. దేవతలు అంటే ఇంద్రియములు, ఋషులు అంటే ఆలోచనలు అని. నీ ఆలోచనలు నీ ఇంద్రియాలు ఈ రెండూ ఏకాగ్రమై అమ్మవైపే దృష్టి నిలిపి స్తోత్రం చేయాలి. అది దీనిలో ఉన్న ఆంతర్యం. అందుకని అప్పుడు దేవతలు ఋషులు చేశారని కాదు అక్కడ అర్థం. నువ్వు అలాగే చేయి. దేవతలు ఋషులు చేశారు కనుక దివ్యం.
మనం చేసుకుంటే లౌకికం, దేవతలు చేశారు కనుక, ఋషులు చేశారు కనుక దివ్యం. దీని మహిమ చివరికి వస్తుందండి. నేను చివరికి వస్తుందని ముందెందుకు చెప్తున్నాను తెలుసా? మహిమ ఏంటో చివరే చెప్తాను, కానీ మహిమ చివరికి వస్తుందని మాత్రం చెప్పాను. ఎందుకంటే అప్పుడు చివరికే మహిమ చెప్తే అయ్యో ముందే తెలుసుంటే మరింత జాగ్రత్తగా వినేవాళ్ళం కదా అని అనేవారు. అందుకే ఇప్పుడే చెప్తున్నాం, మహిమాన్వితమైన స్తోత్రాన్ని జాగ్రత్తగా ఇంద్రియములు, ఋషులు అంటే ఆలోచనలు, ఇంద్రియాలు రెండింటిని ఏకాగ్రం చేసి వినండి. వాళ్ళు ఎలా స్తోత్రం చేస్తున్నారంటే, అతివీర్యే తస్మిన్ దురాత్మని సురారి బలేచి దేవ్యా నిహతే. అమ్మవారి చేత అతి బలవంతుడైనటువంటి దురాత్ముడైనటువంటి అసురుడు సంహరింపబడిన తర్వాత వాళ్ళు తృప్తిపడి అమ్మవారిని స్తుతిస్తున్నారు. ఎలాగూ ప్రణతి నమ్ర శిరోధరాంశ, రెండు చేతులు దోజిలించి తలలు వాల్చి వాగ్భిహి, ఆ గొంతులతో పలుకుతూ ఉన్నారట అమ్మ యొక్క వైభవాన్ని. అవి పలుకుతూ ఉంటే వాళ్ళ శరీరం ఎలా మారిపోయిందంటే ప్రహర్ష పులకోద్గమ చారుదేహాహ. ఎప్పుడైనా కలిగింది ఇలాంటి అనుభూతి అమ్మని? కలగకపోతే ఆ శరీరం చండ్ర దినుసు అన్నాడు. స్వామిని తలంచుకోగానే, అమ్మని తలంచుకోగానే పులకించిన ఒళ్ళు, చెమర్చే కళ్ళు, బొంగురిపోయే గొంతు, దీనికి భోగభూమి అని పేరు పెట్టారు శంకర భగవత్పాదుల వారు. తెలుసా? అది భోగభూమి, అది యోగభూమి. అంతేగాని శరీరానికి అద్భుతమైన చీర చుట్టుకోవడమో, లేపనాలు రాసుకోవడమో, నగలు ధరించడమో భోగం కాదుట. ఆ తల్లిని తలంచుకోగానే ఒళ్ళు పులకిస్తే భోగం, కళ్ళు చెమరిస్తే భోగం, గొంతు బొంగురు పోతే భోగం. అందుకే ఆ స్వామిని తలంచుకుంటూ, అమ్మని తలంచుకుంటూ ఓజలు మీర నడలు గల్గు సరస్సుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారు ప్రేమ ముప్పిరిగొని వేళ నామము పలికేవారు ఎందరో మహానుభావులు. వారయ్య మహానుభావులు. వాళ్ళు అలాంటి పారవశ్య భావంతో స్తోత్రిస్తారు. అలాంటి పారవశ్య భావంతో చేసే స్తోత్రం మంత్రం, అలా చేసే స్తోత్రం మంత్రం ఏడుస్తూ పిలిస్తే అది మంత్రం. మీరు స్వరసహితంగా రాగాలాపంతో పిలిచేదానికంటే అమ్మాని ఏడుస్తూ పిలిస్తే ఆ ఆర్తిలో హృదయంలోంచి తవ్వుకు వచ్చిన ఆ దుఃఖంలోంచి పలికే పలుకు మంత్రం, అది అమ్మకి మహామంత్రం. అందుకే వీళ్ళందరూ కూడా ఒళ్ళు పులకించి, కళ్ళు చెవరించి పులక ఉద్గమ చారుదేహ వాగ్భిప్రహర్ష, ప్రకృష్టమైన ఆనందం వాళ్ళ నుంచి పొంగుకు వచ్చి అమ్మవారిని స్తుతిస్తున్నారు. ఈ స్తోత్రంలో కనబడుతున్న అద్భుతాలను ఇంకా మనం పరిశీలించబోతున్నాం. ఇది సంపూర్ణ స్తోత్రం. స్తోత్ర చతుష్టయములో రెండవది. పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే 4 స్తోత్రములు పారాయణ చేయమంటారు, లేదా 3 చేయమంటారండి. ఆ 3 ఎక్కడున్నాయో చెప్తా. దేవీ మహత్యం అనుభవం ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు. ఈ దివ్యమైనటువంటి స్తోత్రం ఉన్నదే, ఇది 4వ అధ్యాయంలో వస్తుంది దేవీ మహత్యంలో. 4, 5, 11 రాసుకోండి చాలు, నేను ఎక్కువ ఏం చెప్పను. ఈ 3 స్తోత్రత్రయం అంటారు. ఇక్కడ 3 ఆవిడ ఉందే, ఆవిడ సబ్జెక్టు చాలా పెద్దదండి. ఇద్దరిది అయిపోతుంది కానీ ఆవిడే మిగిలిన రోజులంతా. ఆవిడికి 2, ఈవిడికి 1, అంతకుముందు ఆవిడికి 1. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే 4 చేసుకోండి మంచిది అంటారు, లేదా ఈ 3 చేసుకోండి అన్నారు. 4, 5, 11 మొదటిది కావాలంటే 1వ అధ్యాయంలో ఉంది బ్రహ్మగారిది. 1, 4, 5, 11 4 అధ్యాయాల్లో ఉంది. అంటే ఇది విని దానిపై ఆసక్తి కలిగిన వారు ఆ గ్రంథం తీసుకుంటే చూసుకోవచ్చు. ఏమి శశభిషలకు పోవద్దు, బీజాక్షాలు గోలద్దు, శ్లోకం హాయిగా చదువుకోండి సార్. ఇక్కడ ఇవన్నీ కల్పవృక్షపు పళ్ళ బుట్టలు. మీకు కల్పవృక్ష పళ్ళు అంటే మన చెట్టుకు కోసుకోవాలని బాధపడతారేమని పళ్ళ బుట్టలు అన్నాం. హాయిగా కోసిచ్చిన పళ్ళు ఇవి, చక్క తిరుగుతూ కూర్చోడమే. ఒక్కొక్క పండు, ఒక్కొక్క రసం, ఒక్కొక్క ఫలం, ఒక్కొక్క ఫలాన్ని ఇస్తుంది మనకి. అలాంటి అద్భుతమైనటువంటి పళ్ళ తోటలోకి మనం వెళుతూ ఉన్నామా, పళ్ళ బుట్టలోంచి పళ్ళు ఏరుకుంటున్నామో మీ ఇష్టం. అలాంటి స్తోత్రములు ఇక్కడి నుంచి వస్తున్నాయి. ఇందులో అమ్మ తత్వం చెప్తాడండి. అసుర సంహారం అంటే ఏమిటి, దేవతను అనుగ్రహించడం ఏంటి, అసుర సంహారం చేస్తున్న అమ్మని ధ్యానిస్తే ఏమిటి, ఇవన్నీ కూడా ఇందులో వర్ణించబడతాయి. అమ్మ తత్వం అంతా ఇందులో చెప్పబడుతుంది. అయితే ఇదివరకు మనం చెప్పుకున్న కాళీదేవి భావం అంతా కూడా ఇక్కడ ఉంటుంది. అందుకే అది కాకపోయినా ఇది చేసుకోండి అని చెప్పారు. ఇక్కడ ఉండడం వల్ల నాకో సదుపాయం ఏంటంటే నిన్న చెప్పినంత విస్తారంగా కొన్ని చెప్పక్కర్లేదు, కొన్ని వదలకుండా ఎలాగో చెప్పాలి. ప్రారంభిస్తున్నారు. ప్రథమ శ్లోకం చదువుకుందాం, మిగిలింది విస్తారంగా రేపు చెప్పుకుందాం. దేవ్యాయయా తతమిదం జగదాత్మశక్త్యా నిశేష దేవగణశక్తి సమూహమూర్త్యా తాం అంబికాం అఖిల దేవ మహర్షి పూజ్యాం భక్త్యానతాస్మ విదధాతు శుభాని సాన్నః. ఇది ప్రథమ శ్లోకం. దేవ్యా ప్రారంభమే దేవి. అడుగడుగున దేవి మాట మాత్రం వదిలిపెట్టట్లేదు. అమ్మకి ఎన్ని పేర్లున్నా అసలు పేరు దేవి.
అందుకే వేదంలో కూడా అమ్మ గురించి చెప్పినప్పుడు దేవీ దేవి అని, ప్రణో దేవి సరస్వతి దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్యే. వచ్చిందా లేదా? ఎక్కడ అమ్మ గురించి ప్రస్తావం వచ్చినా దేవి మారదు. అందుకే లక్ష్మీదేవి, దుర్గాదేవి, ఈ దేవి, ఆ దేవి, దేవి మాత్రం కామన్. దేవి ఒక్కరే, ఆవిడ ఇన్ని రూపాలు ధరించింది. అందుకే దేవి అనే మాట ఒక మంత్రం అండి. ప్రారంభం అదే, దేవ్యాయయా తతమిదం. దేవి అనేది పెద్ద మంత్రం అని చెప్పాను కనుక మళ్ళీ రేపో మాపో ఇంకా తెలుస్తుంది దీని గురించి. దేవ్యా యయా అతతమిదం జగత్. ఏ తల్లి యొక్క ఆత్మశక్త్యా, ఏ తల్లి యొక్క శక్తి చేత ఈ జగమంతా వ్యాపించబడిందో ఆ తల్లి. మొట్టమొదటి వీళ్ళన్న మాట ఏమిటి? ఈ తల్లి అంటే ఇవాళ మా కోసం వచ్చిన తల్లి కాదు, అసలు జగమంతా తన శక్తితో వ్యాపించి నడిపిస్తున్న ఆవిడ అమ్మ. మొట్టమొదటి మాటలోనే అమ్మ అంటే ఏమిటో చెప్పారు. అమ్మ అంటే ఈ జగత్తంతా తన శక్తితో వ్యాపించింది, ఇంకోటి ఇచ్చిన శక్తి కాదు ఆవిడది. స్వాభావికి ఆవిడ యొక్క శక్తి, స్వభావ సిద్ధమైన శక్తి. అందుకే పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బలక్రియాచ. యజుర్వేదంలో శ్వేతాశ్వతర ఉపనిషత్తులోని మంత్రం ఇది. అది స్వాభావికి జ్ఞానబలక్రియ అయిన పరాశక్తి. ఏ పరాశక్తి విశ్వమంతా తన శక్తితో వ్యాపించిందో ఆ తల్లి నిశ్శేష దేవగణశక్తి సమూహ మూర్త్య. మొదట చెప్పినప్పుడు వ్యాపించిన శక్తి అన్నప్పుడు రూపం లేదు. ఇప్పుడు ఈ రూపం ఎటువంటిదంటే ఆ శక్తే ఈ రూపం ధరించింది. ఈ రూపం ఎటువంటిది? నిశ్శేష దేవగణశక్తి సమూహ మూర్త్య. నిశ్శేష అంటే మొత్తముగా, ఏమాత్రం మిగల్చకుండా మొత్తముగా దేవగణముల శక్తి అంతా ముద్ద కట్టిన రూపము అది అనమాట. మేళవించిన రూపం, కలబోసిన రూపం, కుప్పబోసిన రూపం అయిన స్వరూపము. కనుకనే సర్వవ్యాపిని సర్వదేవతాత్మిక. రెండు వాక్యాలు అయిపోయా. అటువంటి తాం అనిర్వచనీయమైన అంబికాం, మా అమ్మను. ఇది అమ్మకి అంబా అనేది ఒక పెద్ద మంత్రం, గుర్తుపెట్టుకోండి. అంబా, అంబిక, ఈ రెండు పెద్ద మంత్రములు. ఇది పెద్ద రహస్యం. సృష్టిలో ఓంకారానికి అంత శక్తి ఉందో అంబా అనే మాటకు అంత శక్తి ఉందిట. అందుకే జంతు జాతుల్లో పూర్ణమైనటువంటి జాతి అయిన గోవు నుంచి, గోవు అంటేనే వేదస్వరూపిణి. ఆ వేదస్వరూపుడు ఎన్నో మంత్రాలు పలకాలి, కానీ ఒకే మంత్రం పలుకుతుంది అంబా. అందులోనే అన్ని ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కడి గోవుని గమనించుకోండి. అంబా, అం తెరిచి మూసి మళ్ళీ తెరుచుకోవడం, సృష్టి స్థితి లయలు మొత్తం అందులో ఉన్నాయట. అం ఆ అం మూసుకుందా, బా మళ్ళీ తెరుచుకుంది. సృష్టి స్థితి లయ మళ్ళీ సృష్టి, ఈ చక్రమంతా అంబాలో ఉందిట. ఓంకారంలో ఎంత శక్తో అంబాలో అంత శక్తి ఉంది. కనుక ఏమీ చెయ్యక్కర్లేదు, ఒక్క పని చేస్తే చాలన్నాడు ఒక మహర్షి. ఎవరో తెలుసా? గొప్ప ద్రష్ట అయిన ఆదిభట్ల నారాయణదాసు గారు ఈ మాట చెప్పారు జగజ్యోతి అని దర్శన శాస్త్రంలో. ఏమని చెప్పారంటే, సూర్య భగవాను చూస్తూ పొద్దున్న అందులో అమ్మని భావన చేసి అంబా అని పిలవమన్నాడండి. అంతే. ఈ అంబా అంటేట మనకు తెలియకుండా మూలాధారం నుంచి విచ్చుకుని చైతన్య శరీరం అంతా వ్యాపిస్తుందిట. అందుకే గొప్ప పిలుపు అంబా, మళ్ళీ అంత గొప్ప పిలుపు అమ్మా, రెండూ ఒక్కటే. అలా పిలిస్తే బాగుపడతావరా నాన్న అని మంత్రాన్ని మనకు అలవాటు చేశారు పెద్దవాళ్ళు. అది మరిచి బతికేస్తున్నాం బుద్ధి లేని వాళ్ళు ఇక్కడ. అంబా ఎంత గొప్ప మాట చూసారా? అందుకే అంబా అంబిక రెండు ఒకే భావం. అమ్మకి ఎన్ని పేర్లుంటే మా అమ్మ పేరు అమ్మ, అంతే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఎన్ని వేల పేర్లుంటే నాకెందుకు, మా అమ్మ. అందుకే మా అమ్మ చాలా గొప్పదండి. అమ్మల గన్నయమ్మ ముగ్గురు అమ్మల మూలొకటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపు ఆరడి పుట్టెడి అమ్మ, తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ. దుర్గా ఇంతవరకు ఒకెత్తు, మాయమ్మ అక్కడుందండి అంత. ఎంత దుర్గైనా ఎంత గొప్పదైనా సురారులమ్మ కడుపు ఆరడి పుట్టెడి అమ్మ అయినా మాయమ్మ అంటే చాలు. అక్కడ అమ్మ గురించి నీకు అర్థం అవ్వక్కర్లే, మీ అమ్మను తెలిస్తే చాలు. ఇంకెక్కడే గుర్తుపెట్టుకోండి. మీ అమ్మ కలెక్టరా, మీ అమ్మ ఏం చదివిందో నీకు తెలుసా, మీ అమ్మ ఎంత మేధావినో తెలుసా? నాకేం తెలీదు, మా అమ్మని తెలుసు అన్నాడు పిల్లాడు. అంతే. అనగానే ఆవిడ అందరి ప్రేమ, ఆవిడ పెద్ద పదవిలో ఉంది కనుక బోళ్ళంతమంది చాకరీ వాళ్ళు ఉండొచ్చు, ఆమె కళ్ళు సైగలకి ఎదురు చూస్తూ ఉండొచ్చు. అమ్మ ఇంత పదవి కలిగినది, ఇంత హోదా కలిగింది, ఇంత డిగ్రీ ఉన్నది అని వాళ్ళందరికీ తెలుసు, పిల్లాడికి తెలీదు. వాడికి ఒకటే తెలుసు, ఏమిటి మా అమ్మని. వాడు అమ్మా అని పిలిస్తే వాడు ఒక్కడికే హక్కు. ఈ తెలిసిన వాళ్ళందరినీ దాటుకుని నిలుపుతాడు వాడు. ఇక్కడ అమ్మ దగ్గరికి వెళ్ళిపోగలడు, ఆవిడ చేయి చాచి ఎత్తుకోగలదు. కనుక అమ్మ తత్వము జ్ఞానము ఎన్ని మీకు తెలిసినా తెలియకున్నా
అమ్మా మా అమ్మ అనే ఒక్క ప్రేమ తెలిస్తే ఎత్తుకు నాదరిస్తుంది. అందుకే అమ్మ అనే మాటకు మించింది లేదు గనక అమ్మ అని పిలవడం నేర్చుకోరా అని లలితా శాస్త్రంలో మొదటి మాట శ్రీమాత, చివరి మాట లలితాంబిక. రెండు అమ్మల మధ్యనే మిగిలిన 998 నామాలు పెట్టిన వశిన్యాది వాగ్దేవతలకు నమస్కారం చేసుకుని తాం అంబికాం అంతే. మా అమ్మ ఎంత గొప్పదంటే అఖిల దేవ మహర్షి పూజ్యాం, దేవతల చేత మహర్షుల చేత పూజింపబడే మా అమ్మ. చాలు, అదొక్కటి చాలు కదా. అలాంటి తల్లికి మేము నతాస్మ నమస్కరిస్తున్నాం. ఎలాగూ భక్త్యా నమస్కరిస్తే శుభాని విదదాతు సానహ, మాకు అన్ని శుభాలు అమ్మే ఇస్తుంది. ఒక్క శ్లోకం ఎంత పూర్ణంగా ఉంది. ఇలాంటి పరిపూర్ణ శ్లోకాలు ఎన్నో కలిగిన ఈ సూక్తము పేరు మహిషాంతకరీ సూక్తము. ఈ పారాయణ మాత్రం చేతే అద్భుత ఫలాలు ఇస్తాయి. ఏ కష్టం వచ్చినా దిగాలపడి గుండె బాదుకోవద్దు, చదవండి. ఇవి చదివితే చాలు, దాని నుంచి బయటపడిపోవచ్చు. ఆపద కిం కరణీయం స్మరణీయం చరణ కమలమంబాయా. ఆపద వస్తే ఏం చేయాలి? అమ్మ పాదాలు తలుచుకోవాలి. తలంచుకుంటే ఏమవుతుంది? తత్స్మరణం కిం కురితే బ్రహ్మాదీనామపి కింకర్రీ కురితే. అలా అమ్మని స్మరిస్తే చూడండి, మా పిల్లాడి గురించి కాస్త అంటుందిట, వెంటనే బోల్డంతమంది అటెండ్ అయిపోతారు నీ దగ్గరికి. ఎవరు? బ్రహ్మ. ఒక్కసారి అమ్మని స్మరిస్తే దేవతలు కూడా కింకరులై కొలుచుకుంటారు ఎవరిని? స్మరించిన వాడిని. అది అమ్మ యొక్క కృప. ఆ అంబికకి నమస్కారం చేసుకుంటూ సర్వం శ్రీ మహిషాంతకరి జగదంబ చరణార